ఈ సమయంలో చిన్న వాక్య భాగం మనం చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేస్తున్నది గ్రంథము. సింహాసనమునందు ఆసీనుడైన వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకై యోగ్యుడెవడని దర్శనక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందున్న కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథం ఇప్పటికైనాను చూచుటికైనాను ఎవరికి శక్తి లేకపోయాను. ఆ గ్రంథం ఇప్పటికైనాను చూచుటికైనాను యోగ్యుడెవడను కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు 7వ కొమ్ము ఇదిగో దావీదు చిగురని యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పటికే జయము పొందినని నాతో చెప్పింది. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లు గొర్రెపిల్ల నిలిచి ఉండేట్టు చూచింది. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉండేవి. ఆ కన్నులు భూమి అందంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనం మందు ఆశ్రయుడైన వాడి కుడి చేతిలో గ్రంథాలను తీసుకున్నాను. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వీణులను ద్రౌపద్రవ్యంతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి ఈ పాత్రలు పరిశుద్ధులకు ప్రార్థనలు. ఆ పెద్దలు నువ్వు గ్రంథం తీసుకుని దాని ముద్దలు ఇప్పటికి యోగ్యుడవు, నువ్వు వధింపబడిన వాడిని రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ప్రతి ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యము కానీ యాజకుగా చేసి కనుక వారి భూలోకమందు ఏలుదురని కొత్త కొత్త వాడుగురు. చదవబడిన వాక్యము ప్రభు దీవించి ఆశీర్వదించుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా దేవ, ఈ రాత్రి ఈ అద్భుతమైనటువంటి సన్నిధులు రీతిగా సమకూర్చున్నందుకు నేను స్తుతిస్తున్నాం ప్రభు. ఈ సన్నిధి గొప్పది, ఈ సన్నిధి ఉన్నతమైనది. మనందరం కూడా దీనులుగా మేము సమీపిస్తున్నాం ప్రభు. మాకు ఎలాంటి యోగ్యత లేదు, కేవలం నీ కృప తప్ప. మాకు చెప్పుకోవడానికి ఎలాంటి మెరిట్స్ లేవు. నీ కృప మీద ఆధారపడుతున్నాం. మాలో ఉన్న ప్రతి అవిశ్వాసము తొలగించండి, వ్యతిరేక మనసులు తొలగించండి. పూర్తిగా నీ వాక్యాన్ని నమ్మాలి, నీ వాక్యం ద్వారా నువ్వు విడుదల పొందాలి. నువ్వు జయించిన జయశ్రీలవై ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు దావీదు ఓ యోధా గోత్రపు సింహమై ఉన్నావు విషయంగా మేము నమ్ముతున్నాం. విషయంగా ఈ రాత్రి నీ కృప మాకు దయచేయండి, అందాన్ని మా కొరకు తెరవండి ప్రభు. మా అండర్స్టాండింగ్ మాకు స్వాధీనపరచుకోండి. వ్యతిరేకంగా పని చేస్తున్న ప్రతి దురాత్మ శక్తులను, క్రీస్తు విరోధి ఆత్మలను యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాను. పని పరిశుద్ధాత్మ నేరుగా మా మధ్యలోకి వచ్చి కొద్దిపాటి సహవాసములో నాతో నా సహోదరి సహోదరులందరితో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావములు ఈ కూడికి అనంతరం కూడా పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వచ్చినటువంటి సహోదరి సహోదరులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అందరూ దీవించును గాక. ఇప్పుడు దాకా నా మనసులో ఒక ఆలోచన ఉండేది ఏంటంటే, దూరంలో స్త్రీల సమాజం పెట్టుకుని ఉండేవారు. వర్తమానంలో పురుషుల సమాజం ఏమైనా వచ్చింది అనుకున్నాను. కానీ ప్రార్థన చేసి పల్లె లోపలికి నాకు అందరూ ప్రత్యేకంగా సంతోషంగా ఉంది. స్తోత్రం కలుగును గాక. ప్రత్యేకమైన స్త్రీల సమాజం అని అలాంటి కూలికి పెట్టుకుంటారు. ఈ వర్తమానంలో చెప్పేటంటే మా వాళ్ళు ఇక్కడ భార్యను తీసుకురాకుండా ఇప్పుడు భర్తలే వస్తారు కాబట్టి ఇంక ఇది పురుషుల సమాజమే అనుకున్నాను. కానీ దేవుడి బొమ్మ బట్టి బాగానే వచ్చాయి. వాళ్ళని చూడడం చాలా సంతోషంగా ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదైనప్పటికీ మధ్య ఉండడం చాలా సంతోషం. వాస్తవంగా జరగాలి, కానీ పరిస్థితులు బట్టి నేను రాలేకపోయాను. ఏదేమైనప్పుడు కూడుగానే దేవుడు నిర్ణయిస్తాడు. హల్లెలూయా. దేవుడే నిర్ణయించాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. సో మీరందరూ కూడా వాక్య విషయంలో ఎంతో బలపడుతున్నారని నేను నమ్ముతున్నాను. నేను ఎందుకంటే పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి. ప్రభుత్వం రేపు బుధవారం నాడు బైబిల్ స్టడీలో కొన్ని విషయాలు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాల మీద కొన్ని విషయాలు నేను స్టడీలో బోధించాలని నా ఆలోచన కలిగి ఉన్నాను. దేవుడి చేత నడిపింపుని బట్టి రేపు నేను మాట్లాడతాను. ఇది సాధారణమైనటువంటి బహుకూడు కాబట్టి కొన్ని విషయాలు మనం ఫెలోషిప్ చేసుకుందాం. రేపు బైబిల్ స్టడీలో కొన్ని లోతైన విషయాలు దేవుడి యొక్క కృపను బట్టి మనం ముందుకు వెళ్దాం. ఇదేమన్నప్పటికీ దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను.
గతించిన కొద్ది దినాలుగా మనం 7వ ముద్రను గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఎంత బైబిల్ ఎక్కడికి తీసుకెళ్ళి నా మనసు మాత్రం ఈ ప్రకటన 5 దగ్గరికి వెళ్తుంది. అది ఎలా ఎక్కడ బైబిల్ తీసినా ప్రకటన 5 దగ్గరికి వెళ్తా ఉంది. ఎందుకు వెళ్తుందంటే ఈ గడియ వర్తమానం అదే కదా. హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజు మనం వర్తమానం అని పేరు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ రావాలి. వర్తమానం అంటే ప్రస్తుతం జరిగేది కాబట్టి ఆ గ్రంథం మనం ఖచ్చితంగా రావాలి. సో ఈ కాలపు వర్తమానం 7 ముద్రల వర్తమానం. ఖచ్చితంగా దాని గురించి మనం ప్రత్యేకమైన శ్రద్ధ ఉండాలి, ప్రత్యక్షత ఉండాలి, దాని గురించి తెలుసుకోవాలి. అంత మాత్రమే కదా, గ్రంథంలో మన జీవితాలు చూడాలి. ఆ గ్రంథం వల్ల మనకు ఉపయోగాలు ఏంటి, ఆ గ్రంథం నీకు ఏం చేస్తుంది, ఆ గ్రంథం వల్ల నీకు కలిగే లాభాలు ఏంటి నీకు ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే నేను ముందే మీకు ప్రామిస్ చేశాను, ప్రతి మీటింగ్లో 7 ముద్రల గురించి చెప్పాలని నాకు లోపల దేవుడు పెట్టిన భారాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళినా నేను 7 Seals మీదనే మాట్లాడుతూ ఉన్నాను. అయితే మీరు వాక్యంలో ఎదిగిన వాళ్ళే, అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను అర్థమైన వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చాలా కాలంగా 7 Seals కోసం మీరు వింటున్నారు. అయితే దేవుడు నాకు ఇచ్చినటువంటి విధానంలో, నాకు ఇచ్చినటువంటి ఆ కోణంలో మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. అయితే ప్రవక్త చెప్పినట్లుగా బైబిల్లో ప్రతి చోట క్రీస్తు ఉన్నాడు, ప్రతి చోట 7 ముద్రలు ఉన్నాయి. నేను కొటేషన్ కూడా చదివించాను నేను. అయితే ఎడమనే వర్తమానంలో 7 ముద్రలు అంటే ఏదో తెరబడిన తర్వాత తెల్లని గురం, నల్లని గురం, ఎర్రని గురం, బాండి వర్ణ గురం కాదు కానీ అనుకుంటారు, అదే అనుకుంటారు. కానీ వాస్తవంగా 7 ముద్రలు అనేవి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఉన్నాయని చెప్పారు. సో అందుకే మనము బైబిల్ అంతా కూడా 7 ముద్రలు మనం చూడగలగాలి. అయితే ఇక్కడ మనకు తెలుసు 7 ముద్రల కోసం ఇక్కడ గ్రంథం ఇప్పుడు ఎవరో యోగ్యులని పిలిచినప్పుడు దావీదు చిగురైన యోధా గోత్రపు సింహము ఏమవుతున్నాడు, యోధా గోత్రపు సింహము జయం 7 ముద్రలు తీసి గ్రంథం ఇప్పటికే జయం పొందాడు. అంటే 7 ముద్రలను ఓపెన్ చేసేది ఎవరంటే ఏ మనిషి కాదు. ఎంత ప్రముఖ ప్రేచర్ కూడా 7 ముద్రలు ఓపెన్ చేయలేదు. ఎందుకంటే అక్కడ కనబడుతుంది, పరలోకంలో దూతలు ఏమో ఉన్నాయా, మేము చేయలేమన్నారు. భూమి మీద ఏమన్నారు, బిషప్లు ఉన్నారా, వాళ్ళు చేయలేనన్నారు. ఈవెన్ విలియం బ్రెన్నాన్ గారు కూడా 7 ముద్రలు తెరవలేదు. సో ఇదివరకే బలిష్టమైన దూత తీసుకొచ్చి 7 ముద్రలు తెరిచి విలియం బ్రెన్నాన్ గారికి ఇవ్వడాన్ని బట్టి ఇప్పుడు ఆయన బోధించాడు. ఇప్పుడు ఆయన ద్వారా ఇప్పుడు ప్రతి ప్రసంగికుడు బోధిస్తున్నాడు. అంతే తప్ప ఇందులో ఎవరు నిలబడినా, చిన్నోడు నిలబడినా, పెద్దోడు నిలబడినా 7 ముద్రలు కన్నా ఇది ప్రత్యేకంగా తెరిచింది ఏమీ లేదు. ఆల్రెడీ తెరవబడిన పుస్తకం గురించి మనం ధ్యానిస్తున్నాం. నేను 7 ముద్రలు చెప్పుకోవడానికి మూర్ఖత్వం లేదు. నేనే 7 ముద్రలు చేస్తున్నా, నేనే 7 ముద్రలు ప్రీచ్ చేస్తున్నాను అని కూడా మూర్ఖత్వం. ఎందుకోసం అంటే ఆల్రెడీ మీరు తెరవబడ్డాయి, ఆల్రెడీ ప్రీచ్ చేయబడ్డాయి. దానికోసం డాక్టర్ మనం తయారు చేయని అవసరం లేదు. ఇంకోటి 7 ముద్రలు కానీ చదివితే జబ్బులు వచ్చేస్తాయంట కదండి, లేకపోతే గొడవలు వచ్చేస్తాయంట కదా ఇంట్లో, లేకపోతే సమాధానం లేకుండా అయిపోతుంది కదా, ఇలాంటి కొన్ని ఆలోచనలు కూడా ఉన్నాయి. సో మరి ఎందుకు వస్తారో కూడా నాకు తెలియదు. ఎందుకంటే మరి అలాగైతే విలియం బ్రెన్నాన్ గారు 7 ముద్రలు బోధిస్తున్నాడు, మధ్యలో జ్వరం వచ్చేసో లేకపోతే మోసం పెట్టుకుని ఆగిపోవాలి. కానీ దేవుని కోసం బట్టి వారం రోజులు కూడా 7 ముద్రలు బోధించాడు. కొన్ని ఈ వర్తమానంలోనే ఎక్కువ 7 ముద్రలు చదువుతున్నావు నీకు ఏదో అయిపోతుంది అన్నటువంటి పరిస్థితులు కనపడతా ఉంటాయి. సో నిజంగా ఈ 7 ముద్రలు మనకు జబ్బు తీసుకొస్తా కాదు, కానీ మనలో ఉన్న జబ్బును తీయడానికి అలాగే గ్రంథాన్ని చదవడం విషయంలో మీరు ఎంత మాత్రం భయపడే అవసరం లేదు. విచిత్రకరమైన వర్తమానం మాట ఏంటంటే ఈరోజు పెద్ద పెద్ద సేవకులు కొంతమంది నేను విన్నాను. మరి ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, కానీ 7 ముద్రలు ఇచ్చేది ఎలాగైపోతుంది, అలాగే అయిపోతుంది అన్నట్టు కొంతమంది మాట్లాడి నేను విన్నాను. సో అదేం కాదు, కానీ దేవుడు వాస్తవానికి దేవుడు తన కృప ద్వారా ఈ కార్యం జరుగుతూ ఉన్నాయి. అది గ్రంథాన్ని విప్పేది దావీదు చిగురైన యోధా గోత్రపు సింహం. అది కేవలం ప్రభువైన యేసుక్రీస్తే. ఆ గ్రంథం పట్టుకోవడానికి ఈ వర్తమానంలో ప్రేచర్స్ కూడా యోగ్యులు కాదు. ఎందుకంటే మనం అందరం కూడా కృపచేత రక్షించబడిన పాపులు, మన శరీరాచార్య ద్వారా మనం పుట్టినవాడు. అలాగే పరలోకంలో దూతలు కూడా యోగ్యులు కాదు, ఎందుకంటే ఆ గ్రంథాన్ని పట్టుకోవడానికి వాళ్ళు ఎలా చెల్లించలేదు. అలాగే పాతాళంలో దెయ్యం కూడా, సాతానుడు కూడా ఆ గ్రంథాన్ని ముట్టుకోలేడు. కానీ ఆ గ్రంథాన్ని ముట్టుకోవడానికి జయం పొందినవాడు, పోరాడి జయించినాడు ఎవరంటే మన ప్రభువైన యేసు. పోరాడి జయించాడు. అందుకే మన ప్రవక్త అంటాడు ఎడమని వర్తమానంలో గెత్సేమేనులో ఆయన పోరాడాడట. ఆయన పోరాడంట, ఆయన యొక్క చెమట రక్తంగా మారింది అన్నాడు. సో ఏంటంటే ఖచ్చితంగా ఆ యొక్క గ్రంథము కొరకు దావీదు చిగురైన యోధా గోత్రపు సింహము జయం పొంది ఆ గ్రంథాన్ని తీసుకుని ఆమె మనకు తెలుసు ఆ గ్రంథం ఎప్పుడు వెళ్ళిపోయింది. అది ఆదాము పాపం చేసినప్పుడే ఆ గ్రంథం వాడికి వెళ్ళిపోయింది. సో ఆ గ్రంథం ఎప్పుడు మరలా చేతిలోకి వచ్చిందంటే ఖచ్చితంగా
ఈ కాలం 1963లోనే గ్రంథం బయటకు వచ్చింది. ఈ యొక్క 6000 సంవత్సరాలుగా గ్రంథం ముట్టుకోలేదు, ఎవరు పట్టుకోలేదు. అది కేవలం సింహాసనం మందు ఆశీనుడైన వాడి కుడి చేతిలో ఉంది. ఆమేన్. సో అయితే మనకు తెలుసు ఆ గ్రంథంలో మన హక్కులు ఉన్నాయి. ఆ గ్రంథమే మన సంగ్రహ హక్కు అన్నాడు. ఆ గ్రంథమే మన విమోచన అన్నాడు. ఆ గ్రంథమే ఆ టైటిల్ రీడ్ అని చెప్పాడు. అనేక రకరకాల గొర్రెపిల్ల జీవ గ్రంథం అని చెప్పాడు. సో అయితే ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథము అది అనాథ సంకల్పములో అది రచించబడింది అన్నాడు. గొర్రెపిల్ల జీవ గ్రంథం ఇప్పుడు రాయబడింది. భూమికి పునాదులు వేయబడి రాయబడిన పుస్తకము ఈ కాలంలో తెరవబడింది. భూమికి పునాదులు వేయబడక మునిపే రాయబడిన గ్రంథం అని ఆదాంకి ఇచ్చాడు. ఆదాంకి ఇస్తే ఆదాము ఆ గ్రంథాన్ని పోగొట్టుకున్నట్టు ఆ గ్రంథం మరలా సింహాసనం మీదకి వెళ్ళింది. ఆ మర్మం అంతా కూడా ఆ మర్మాన్ని మరలా ఎవరు తీసుకొస్తున్నారంటే యోధా గోత్రపు సింహం, దావీదు శిగురైన యోధా గోత్రపు సింహం తీసుకొస్తారు. ఆయన మాత్రమే యోగ్యుడయ్యాడు. ఎవ్వరూ యోగ్యులు కాదు. ఈ వర్తమానంలో బిగ్ ప్రీచర్స్ కూడా యోగ్యులు కాదు. అది ఇంకో మాట చెప్తున్నాను, ఈ రోజు ప్రీచర్స్ వైపు చూసే రోజులు కాదు. రోజు ప్రీచర్స్ వైపుగా చూసేది. మధ్యాహ్నం క్రియ కోసం నేను మాట్లాడుతున్నాం. చాలా నాకు జరుగుతున్న పరిస్థితులు ఇవన్నీ చూస్తుంటే ఓ పక్కనే చూస్తుంటే థర్డ్ వరల్డ్ వార్ అని చెప్పేసి ఆల్రెడీ ఒక న్యూస్లో వచ్చింది. జ్యోతిష్ కూడా చెప్పాడట, మరి చెప్పాడో తెలియదు కానీ. సో వాళ్ళ ద్వారా జ్యోతిష్గా మనం నమ్మట్లేదు కానీ అయితే మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందని మనకు తెలుసు. ఖచ్చితంగా జరుగుతుందని మనకు తెలుసు. దానికంటే ముందు కొన్ని కార్యాలు జరగాలి. ఆ కార్యాల కొరకే మనం ఎదురు చూస్తున్నాం. సో ఇప్పుడు చూసి మూడో ప్రపంచ యుద్ధానికి మాత్రం అన్ని చాలా సిద్ధంగా ఉన్నాయి. చూస్తేనేమో ఇక్కడ వధువులో వర్తమాన సంఘాల్లోనే గలిబిలు వచ్చేసింది. ఈవెన్ ప్రతి ఒక్కరిలో గలిబిలు వచ్చేసింది. సో ఏం జరుగుతుందని ఆలోచించుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే ఏదో ఈ కాలంలో జరగబోతా ఉంది. ఖచ్చితంగా ఈ దినాల్లోనే, సంవత్సరాలు ఎక్కువ ఉంటాయని అనుకోవట్లేదు కానీ చాలా దగ్గరగా ఉందని నమ్ముతున్నాను. అందుకే దేవుడు 7 ముద్రల గ్రంథాన్ని ఆయన ఓపెన్ చేస్తా ఉన్నాడు. అందుకే 7 ముద్రల గ్రంథమే ఎత్తపడే విశ్వాసాలు ఇచ్చాను. 7 ముద్రల గ్రంథమే 7 ఉరుములు అయ్యి ఉన్నాయి. 7 ఉరుములు వేరు, 7 ముద్రలు వేరు అనుకోవద్దు. 7 ఉరుములే 7 ముద్రలు. ముద్రలో ఉన్నాయి ఈ ఉరుములు. ఇప్పుడు ఈ ఉరుములే మనకి ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తాడు. సో ఖచ్చితంగా అందుకే దేవుడు ఓపెన్ చేస్తున్నాడేమో నేను నమ్ముతున్నాను. అందుకే మీరు ప్రతి మెసేజ్ అబ్జర్వ్ చేయాలి. తర్వాత ప్రస్తుతం జరుగుతున్న విషయాలు అబ్జర్వ్ చేస్తే మనలో ఉన్నటువంటి 7 ఉరుముల విశ్వాసం, 7 ఉరుముల ఉద్యోగం కూడా మన విశ్వాసాన్ని పైకి లేపాలి. సో ఖచ్చితంగా ఇది మనం సిద్ధపడి ఆవలగొట్టుకు వెళ్ళిపోయే సమయం. సో ఖచ్చితంగా మీరు మనసు మాత్రం ర్యాప్చర్ మీద పెట్టండి. ఎత్తబడే సమయం ఇది. అయితే జరగబోతా ఉంది. దానికంటే ముందు గ్రంథం తెరబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగా. సో నేను ముందుకు వెళ్తాను, జాగ్రత్త వినండి. అయితే యోధా గోత్రపు సింహము ఆ గ్రంథం తీయడానికి జయం పొందాడు. అది యోధా గోత్రపు సింహం ఎవరో తెలుసు, మన ప్రభువు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఏ వ్యక్తి కూడా యోగ్యులు కాదు. ఖచ్చితంగా ఆ గ్రంథం లేకపోతే యోహాను ఏడుస్తున్నాడు. ఎందుకంటే యోహాను ఆ గ్రంథం కొరకు ఏడుస్తున్నాడు. మనకు తెలుసు యోహాను పరిశుద్ధాత్మ నింపబడినప్పటికీ అతనికి పూర్తి విమోచన లేదు. దానికోసం ఏడుస్తూ ఉన్నాడు, బిగ్గరగా ఏడుస్తున్నాడంట. ప్రవక్త ఏమన్నా తెలుసా, చక్కటి పదం వాడాడు. దాన్ని ఎలా అంటే నేను మర్చిపోయాను. బిగ్గరగా ఏడుస్తున్నాడు, చాలా గట్టిగా ఏడుస్తున్నాడంట. బిగ్గరగా కూడా కరెక్ట్ కాదు, చాలా మంచి పాట మాట్లాడాడు. ఎలా ఉంటుందా మాట, గుండె బద్దలైపోయినట్టుగా ఏడ్చాడు అన్నాడు. గుండె బద్దలైపోయినట్టుగా ఏడ్చాడు. సో అక్కడ విజయం ఉంది, అదే మన విజయం. అయితే ఇప్పుడు గ్రంథం తెరవడం వల్ల అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. గ్రంథం తెరవడాన్ని బట్టి అనేక బెనిఫిట్స్ ఉన్నాయి గ్రంథంలో. సో అదే మనం కొంచెం ఛాయల్లో మనం వెళ్ళి చూస్తే, మీకు ఛాయల్లో వివరిస్తే అసలు ఒరిజినల్ ఏం జరుగుతుంది మీకు అర్థమవుతుంది. అందుకే దేవుడు ఎందుకు ఛాయల్లో పెట్టాడు, అసలైనటువంటి మర్మం అంతా ఛాయల్లో పెట్టాడు. ఆయన మనం చూడగలగాలి, చూస్తేనే అసలైనటువంటి సబ్జెక్ట్ మనకు అర్థమవుతుంది. నేను ఎప్పుడో చెప్తున్నాను, ఫస్ట్ ఆయన ఏం చేస్తాడు, ఆలోచనగా ఉంది. ఆలోచన తీసుకెళ్లి చట్టాల్లో పెడుతున్నాడు. ఆ చట్టం కాస్త ఛాయలో పెడుతున్నాడు. ఆ ఛాయ్ కాస్త భయానాలో చేస్తున్నాడు. భయానా కాస్త ఫుల్నెస్ లో చేస్తున్నాడు. ఆయన ప్రతిదీ ప్రాసెస్ అంతే. ఆలోచన, ఆయన చట్టం, ధర్మశాస్త్రాన్ని మళ్ళా ఛాయలో చేస్తున్నాడు. అందుకే పాత నిబంధన అంతా కూడా ఛాయ. తర్వాత పెంతెకోస్తులో అపోస్తుల కాలంలో పొందబోయేదానికి భయాన అడ్వాన్స్. ఈ కాలం అయితే ఫుల్ పేమెంట్. అందుకే మనము చట్టాల కాలంలో లేము, ఛాయల కాలంలో లేము, భయాన కాలంలో లేము, కానీ ఫుల్నెస్ కాలంలో మనం దేవుని స్తోత్రం. అయితే ఫుల్నెస్ మనకు అర్థం కావాలంటే ఛాయలు అర్థం కావాలి, చట్టాలు అర్థం కావాలి, దేవుని మనసు మనకు అర్థం కావాలి. దేవుడు మనకు అర్థం కాకపోతే మనసు
ప్రస్తుతం ఏం జరుగుతుందో మనకు తెలియదండి. ఆయన మనసులో ఏం ఆలోచిస్తున్నాడు, ఆయన మనసులో ఆలోచించుకున్నాడు కనుక ఒక చట్ట రూపంలో తెలియపరుస్తున్నాడు. నేను మనం మాట్లాడుకున్న ద్వితీయోపదేశ కాండము, లేవియా కాండము, ఏంటి ఆ చట్టం ఎందుకు పెట్టాడు? ఆయన మనసులో ఏదో ఉంది, ఏదో ఉంది కాబట్టి చట్టం పెట్టాడు. ఆ చట్టం పెట్టాడు కలిగిన చట్టపరంగా అక్కడ షాడోలు చూపించాడు. ఆ షాడోయే మన రియాలిటీలో కూడా చూపిస్తాడు. అందుకే ఆయన మనసును మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఏదో బైబిల్ చదివేస్తున్నాం కాదు, ఆయన మనసు మనకు అర్థం కావాలి. క్రీస్తులు మనసు అంతా మనకు అర్థం కావాలి. అందుకే పౌలేమన్నాడు, క్రీస్తు యేసు కలిగిన మనస్సును ధరించుకోమన్నాడు. అసలు ఆయన థాట్ ఏంటి, అసలు ఏంటని ఉద్దేశం ఏంటి అని మనం ఖచ్చితంగా పట్టుకోవాలి. అది కానీ మనం తెలియకపోతే ఓ సాధారణంగా ఒక భక్తి చేస్తున్న వాళ్ళగా ఉంటాం తప్ప దానివల్ల మనకు వచ్చే లాభం ఏమీ ఉండదండి. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. అందుకే ఇప్పుడు ఛాయిలో మనం చూస్తే ఇక్కడ దావీదు ఉన్నాడండి. నేను చాలా త్వరగా ముగిస్తాను కానీ రెవల్యూషన్ పట్టుకోండి. దావీదు ఉన్నాడు. దావీదు నిజంగా మనకు తెలుసు అభిషేకించబడిన వ్యక్తి. ఆమేన్. దావీదు అభిషేకించబడిన వ్యక్తి. దావీదు యోధా గోత్రం నుంచి వచ్చాడు. మనకు తెలుసు యోధా గోత్రం ఎక్కడ స్టార్ట్ అయిందో మనకు తెలుసు. ఎందుకంటే అక్కడ యాకోబు పిల్లలు కంటున్నప్పుడు ఆ యొక్క తల్లి జన్మలో ఆ యోధా పేరు పెట్టింది. ఆ యోధా పేరు పెట్టినప్పుడు యోధాకు ఆశీర్వాదం ఇస్తున్నప్పుడు ఆది కాండం 49:10 అక్కడ 12 గోత్రాలకు ఆశీర్వాదం ఇస్తున్నప్పుడు యోధా గోత్రానికి ఆశీర్వాదం ఇచ్చాడు. ఏంటి ఆశీర్వాదం అంటే షీలోహు వచ్చే వరకు రాజదండం తొలగిపోదు అంటే అర్థం ఏంటంటే యోధా గోత్రం నుంచి కింగ్షిప్ తీసుకురాబోతున్నాడు, అంటే రాజరికం తీసుకురాబోతున్నాడు. ఒక్కో గోత్రానికి ఒకటి ఇచ్చాడు ఆయన. అయితే యోధా గోత్రం వచ్చేటప్పుడు కింగ్షిప్ తీసుకొచ్చాడు. అయితే గమనించండి, ఇప్పుడు ఈ యోధా గోత్రంలో నుంచి ఒక రాజు రావాలి ఏలడానికి. అందుకే గమనించండి, యోధా తామరతో వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏమైంది, అక్కడ ఒక పాపం జరిగినట్టుగా చూపిస్తున్నాడు. అక్కడ పాపం జరిగినప్పటి నుండి అక్కడ ఎన్ని తరాలు శపించబడుతున్నాయంటే దగ్గరగా 10 తరాలు, అంటే 400 సంవత్సరాలు ఆ యోధా గోత్రం మీద శాపం ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, సౌలు ఎందుకు దేవుడు ముందు రంగం మీద పెట్టాడంటే యోధా గోత్రం మీద ఉన్న శాపం ఇంకా తొలగిపోలేదు. దావీదు రంగం మీద రావడానికి ఇంకా 40 years పడుతుంది. కానీ 40 years వస్తే కింగ్షిప్ స్టార్ట్ అవుతుంది. ఇంకా 40 సంవత్సరాలు బాకీ పడి ఉన్నారు వాడు. దేవుడు ఆ యొక్క శాపం తొలగించి రాజును స్థాపించడానికి 400 సంవత్సరాలు కావాలి. ఎప్పటి నుంచి అంటే యోధా తామరు పొరపాటు చేసినప్పటి నుండి దావీదు వరకు 40 సంవత్సరాలు ఉండాలి. కానీ 400 సంవత్సరాలు, ఇప్పుడు 40 సంవత్సరాలకు మునిపే మాకు రాజు కావాలని కోరాడు. వాస్తవానికి రాజును పెట్టొచ్చు, యోధా గోత్రంతో రాజు పెట్టాలి. కానీ ఎందుకు బెన్యామీన్ గోత్రంలో దేవుడు పెట్టాడంటే వేలి మీద ఉన్నటువంటి ఇంకా శాపం తొలగిపోలేదు. 400 సంవత్సరాలు ఇంకా పూర్తవలేదు. దరిదాపుగా 360 సంవత్సరాలు పూర్తయి ఉండొచ్చు బహుశా. కానీ ఇంకా 400 సంవత్సరాలు పూర్తవుతే నేరుగా దేవుడు దావీదుని అపాయింట్ చేసేవాడు, దావీదునే పెట్టేవాడు. సౌలు తీసుకురావాల్సిన పని లేదు. ఎందుకంటే బెన్యామీనికి ఆశీర్వాదం లేదు రాజుగా ఉండాలని. రాజుగా ఉండే ఆ యొక్క ఆశీర్వాదం బెన్యామీనికి లేదు. కానీ ప్రజలు ఏమన్నారంటే మాకు రాజు కావాలన్నా, టైం కాకుండానే రాజు కావాలన్నా. వెంటనే ఏం చేశాడు దేవుడు, సౌలు పెట్టాడు. సౌలు పెట్టేటప్పటికి ఏమైంది, సౌలుకి 40 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి సౌలు రంగం మీద తీసుకొచ్చేసి పక్కకు తీసేశాడు. ఇప్పుడు యోధా గోత్రం మీద కూడా శాపం తొలగిపోయింది కనుక దావీదుని రాజుగా మార్చాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే సౌలు ప్రయత్నం చేశాడు, ఎలాగా తన కుమారుడు యోనాతాను పెట్టేద్దామని. ఇంకా యోనాతాను కొనసాగించడానికి వీలు లేదు, ఎందుకంటే యోధా గోత్రం రంగం మీదకి వచ్చే టైం అయిపోయింది. అందుకే దేవుడు కూడా సంవత్సరాలు, కాలాలు, అపాయింట్మెంట్ డేస్ అన్ని కూడా ఆయన లెక్కిస్తాడండి. ఆయన లెక్క ప్రకారం వెళ్తాడు, చాలా లెక్కలేస్తాడు ఆయన. ఆయన ఏ టైంలో ఎలా చేయాలో దేవుడికి సంపూర్ణంగా తెలుసు. సీలో వచ్చే వరకు రాజదండం తొలగిపోదు, ఎందుకంటే ఈ యొక్క యోధా గోత్రం నుంచి దేవుడు రాజుని చేయాలనుకుంటున్నాడు. ఎప్పటి వరకు? సీలో వచ్చే వరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1000 ఏళ్ల పాలన కూడా యోధా గోత్రం నుంచి రాజుగా చేయబోతున్నాడు. ఆయనే ప్రభువు యేసుక్రీస్తు. అంటే యోధాకు ఆశీర్వాదం ఇస్తున్నప్పుడు ఫైనల్ యేసుక్రీస్తు కోసం ఆలోచించి పెడుతున్నాడు అక్కడ. ఎందుకంటే దేవుడు ఆది అంత వెలిగిన వాడు, ఆయన మధ్యలో ఆలోచన మార్చేవాడు కాదు. అందుకే ప్రారంభములోనే అంతం చూసేవాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ప్రారంభములోనే అంతాన్ని చూస్తాడు ఆయన.
సో ఖచ్చితంగా మనకు తెలుసు ఈలో వచ్చే వరకు రాజధానం అనేది తొలగిపోదు. ఇక కింగ్షిప్ అనేది యోధా గోత్రానికే దేవుడు ఇవ్వబోతున్నాడు. సో మనకు తెలుసు యోధా గోత్రం తప్ప ఎవరు ముట్టుకోలేదు దాన్ని. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఆ యోధా గోత్రం నుంచి ప్రభువు యేసుక్రీస్తు కూడా బయటకు వచ్చాడు. చూడండి, ఈ యోధా గోత్రపు సింహమే ఆ గ్రంథాన్ని పట్టుకున్నాడు. సింహాసనం మీద ఉన్న గ్రంథాన్ని తీసి రావాలంటే యోధా గోత్రం నుంచి రావాలి. అందరూ తీసుకురావడం లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యోధా గోత్రమే అక్కడ రావాలి. అందుకే ఈ ప్రకటన 5వ అధ్యాయంలో యోధా గోత్రపు సింహం, దావీదు చిగురైన యోధా గోత్రపు సింహం, దావీదు నుంచి పుట్టినటువంటి యోధా గోత్రపు సింహం ఆ గ్రంథాన్ని పట్టుకోవాలి. ఎంతమందికి అర్థమవుతుంది? సో అయితే మనకు తెలుసు ఈ దావీదు జీవితంలో ఛాయ మనకు అర్థమవుతుంది, రియాలిటీ అర్థమవుతుంది. దావీదు సింహాసనం మీదకి అంత ఈజీగా ఏమి రాలేదు. దావీదు సింహాసనం మీదకి అంత ఈజీగా ఏమి రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో మనకు తెలిసి స్టోరీ అంతా. దావీదుని అభిషేకించాడు సమూయేలు. అభిషేకించిన తర్వాత ఒక కాలం గడుస్తుంది. ఆ కాలంలోనే సౌలు పరిపాలన చేస్తున్నాడు. సౌలు పరిపాలన చేస్తున్నప్పుడు ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలకు, ఫిలిస్తీన్ల ప్రజలకు పెద్ద యుద్ధం జరుగుతూ ఉంది. మనకు తెలుసు ఫిలిస్తీన్లో ఎవరున్నారు? గొలియాతు ఉన్నాడు. నిజంగా గొలియాతు సైన్యమే ఎక్కువగా ఉంది. గొలియాతు సంబంధించిన ఫిలిస్తీన్ల యొక్క సైన్యమే బలమే ఎక్కువగా ఉంది. ఈ సౌలు వెనుక ఉన్న ఆర్మీ జయించడానికి చాలా కష్టపడుతున్నారు. వాడు కేకలేస్తున్నాడు, సవాల్ చేస్తున్నాడు, లేకపోతే యుద్ధం ప్రకటిస్తున్నాడు. ఎవడన్నా ఒకటి రెండురా నేను పని చూస్తాను అన్నట్టుగా సవాల్ చేస్తున్నాడు. కానీ సౌలు తన యొక్క రాజ్యంలో ఎవడో కూడా ముందుకు వెళ్ళట్లేదు. మనకు తెలుసు ఈ యొక్క గొలియాతు ఎవరో కాదు, మరణం. ఈ గొలియాతు ఎవరో కాదు, మరణం, మృత్యువు. అయితే మృత్యువు ముందు వీళ్ళందరూ భయపడుతున్నారు. ఆ యొక్క మృత్యువు ముందు వీళ్ళందరూ కూడా భయపడుతున్నారు. ఏ వ్యక్తి కూడా ముందుకు వెళ్ళకపోతున్నాడు. ఎందుకంటే మరణాన్ని తీసుకోవడం అందరి వల్ల కాదు, ఆ త్యాగం చేయడం అందరి వల్ల కాదు. సౌలు భయపడుతున్నాడు, సౌలు ఆర్మీలో భయపడుతున్నారు. అందరూ వెళ్ళలేరండి. కింగ్స్ మ్యాన్ గా అందరూ ఉండలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాడంతో భయపడుతున్నాడు. అయినప్పటికీ వీళ్ళంతా కూడా ఏం మాట్లాడే పరిస్థితి. ఒకడు వెళ్తే ఒకడు ముందు తోచుకున్నారు, ఇంకొకడు ముందు తోచుకున్నారు. నువ్వు వెళ్ళంటే నువ్వు వెళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. బట్ ఫైనల్లీ ఒక బాలుడైనటువంటి ఆ యొక్క యోధా గోత్రం నుంచి వచ్చినటువంటి దావీదు, యోధా గోత్రం నుంచి వచ్చిన దావీదు పైకి లేచాడు. దావీదు పైకి లేచినప్పుడు తన తండ్రి ఆహారం ఇవ్వడానికి వెళ్ళమన్నాడు. ఎలా వచ్చాడు? తండ్రి యొక్క చిత్తాన్ని బట్టి ఆడికి వచ్చాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? తండ్రి చిత్తానికి లోబడి వచ్చాడు. తండ్రి చిత్తానికి లోబడిన వ్యక్తి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా మీకు? ఇప్పటికే ఈ మైండ్లో ఎలగాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా తండ్రి చిత్తానికి లోబడినవాడు. నీ చిత్తమే సిద్ధించబడు గాక. నా ఇష్టాలు కాదు, నీ ఇష్టమే నెరవేరుడు గాక. హల్లెలూయా. తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తా ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఎప్పుడు తండ్రి ఇష్టాన్ని. తండ్రి చెప్పాలి. ప్రతి మాట తండ్రి అన్నాడు. ఎందుకు తండ్రి అన్నాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆహారం పట్టుకెళ్ళని ఉద్దేశం ఎవరిది? తండ్రిది. ఆహారం పట్టుకెళ్ళు, ఆహారం తీసుకెళ్ళు అని ఉద్దేశం తండ్రిది. ఆమేన్. ఇప్పుడు తండ్రి చిత్తాన్ని బట్టి దావీదు ముందుకు వెళ్తున్నాడు. ఈ రోజు నిజంగా తండ్రి యొక్క చిత్తాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. ఎవరా తండ్రి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన తండ్రిగా ఉన్నప్పుడు కుమారుడు ఆలోచన ఆయన ఉంది. తండ్రి కుమారుడిగా రావాలని ఆయన ఆలోచన. ఇద్దరు వేరు కాదు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తండ్రిగా ఉండాలనుకున్నాడు, విమోచకుడు ఉండాలనుకున్నాడు, కుమారుడు ఉండాలనుకున్నాడు. ఇప్పుడు తండ్రి ఇప్పుడు కుమారుడిగా వస్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు తండ్రి కుమారుడు పాత్ర వేస్తున్నాడు. తండ్రి కుమారుడు పాత్ర వేయడం తండ్రి చిత్తం. ఆమె కుమారుడు పాత్రలోకి రావడము తండ్రి చిత్తం. తండ్రిగా ఉన్నప్పుడు ఆయన కుమారుడిగా కూడా ఉండాలనుకున్నాడు. ఆయన తండ్రిగా ఉండాలనుకున్నాడు, కుమారుడు ఉండాలనుకున్నాడు, రక్షకుడు ఉండాలనుకున్నాడు, విమోచకుడిగా కూడా ఉండాలనుకున్నాడు. ఇప్పుడు తండ్రి చిత్తానికి సంపూర్ణంగా విధేయత చూపించి ఏం చేస్తున్నాడు? అన్నలకి ఆహారం పట్టుకెళ్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? అన్నల దగ్గరికి వస్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడికి వచ్చాడు? అన్నల దగ్గరికి వచ్చాడు. ఏం పట్టుకొచ్చాడు? ఆహారాన్ని పట్టుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నల దగ్గరికి ఆహారం పట్టుకొచ్చాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మొట్టమొదటి రాకడలో వాళ్ళ సొంత అన్నదమ్ముల దగ్గరికి ఆహారం పట్టుకుని వచ్చాడు. చూడలేదా? దావీదు జీవితంలో యేసుక్రీస్తు లైఫ్ కనబడుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు జీవితంలో యేసుక్రీస్తు లైఫ్ కనబడుతుంది. అన్నలకు ఆహారం పట్టుకొచ్చాడు.
దేవుడు మహిమ కలుగునుగా. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మొట్టమొదటి రాకల్లో అన్నలకే ఆహారం పట్టుకొచ్చాడు. ఆమేన్. ఎలా ఉన్నాడు అన్న? ప్రజల అన్నదమ్ములు గుర్తించలేని స్థితిలో ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగా. యోధా గోత్రంలో పుట్టాడు, మరియకు పుట్టాడు. ఆమేన్. అతను భర్త అన్నదమ్ముల కంటే జూనియర్ గా ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ యొక్క దావీదు అన్నలకు ఆహారం తీసుకొచ్చే ముందు ఎక్కడ ఉన్నాడు? అడవిలో గొర్రెలు మేపుకుంటా ఉన్నాడు. యేసుక్రీస్తు మినిస్ట్రీకి రాకముందు ఎక్కడ ఉన్నాడు? ఆ యొక్క వడ్రంగి పని చేసుకుంటూ అరణ్యంలో దిగుతూ వచ్చాడు. అరణ్యంలో యేసుక్రీస్తు ఎవరితో సహవాసం చేశాడు? పశువులతో సహవాసం చేశాడు. ఓ నిజంగా అక్కడ దూతలు పరిచయం చేశారు. అక్కడ చూడండి, సింహంతో కూడా ఆయన ఉన్నాడు. బాల్సువార్తలో అక్కడ జంతువులతో ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అరణ్యంలో ఏమున్నాయి? జంతువులు ఉన్నాయి. దావీదు కూడా పరిచయంలోకి రాకముందు ఎక్కడున్నాడు సార్? అరణ్యంలో గొర్రెలు మేపుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వడ్రంగి పని చేసుకుంటున్నాడు, దావీదు పని చేసుకుంటున్నాడు. అర్థమవుతుందా? దేవుడికి మహిమ కలుగునుగా. ఛాయను పెట్టడంలో ఆయనకు ఉద్దేశం ఉంది. ఎందుకంటే దేర్ ఇస్ ఎ రియాలిటీ. దావీదు స్టోరీ చెప్పుకోవడానికి కాదు. మనం ఒక పాట ఉండేది బైబిల్ విషయంలో, మన సైడ్ పాడవారు, గిరా గిరా తిప్పి కొట్టే అని పిల్లలకు నేర్పిస్తారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎవరు? దావీదు. దేవుడికి మహిమ కలుగునుగా. ఆమేన్. ఆ పాటలకు కాదు దావీదు. దావీదు దగ్గరే 7 ముద్రలు కనబడుతున్నాయి. దేవుడికి మహిమ కలుగునుగా. సో నేను వెరీ త్వరగా, చాలా త్వరగా ముగిస్తాను. గమనించండి, అన్నలకు ఆహారం ప్రభువైన యేసుక్రీస్తు పట్టుకొచ్చాడంట. ఆమేన్. హల్లెలూయా. క్యారేజ్ లో భోజనం పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చాడు ఆహారం. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆహారం పట్టుకొచ్చాడు. పట్టుకొస్తే ఏం జరుగుతుంది? అక్కడ పెద్ద సంభాషణ 17వ అధ్యాయంలో. అక్కడేమో శత్రువుతో పోరాడుతున్నారు. అక్కడ ఫిలిష్తీయులు దెయ్యం, మరణం, మృత్యువు అది సవాల్ చేస్తుంది. వాళ్ళ తలల మీద ఏముంది తెలుసా? మృత్యు ఉంది. వాడు మృత్యుభయం ఉంది అన్నలకి. రాజుకు మృత్యుభయం ఉంది. రాజుకి, అన్నదమ్ములకి, అక్కడ దేశాలన్నిటికీ కూడా గొలియాత్ అంటే భయం. వచ్చాడు చిన్న బండి వేసుకుని, ఎక్కరేసుకుని, సాధారణమైన వ్యక్తిగా వచ్చాడు. అందరికంటే చిన్నోడుగా వచ్చాడు. ఏంటి, నీకు మూతి మీద మేషం లేదు? నువ్వు అబ్రహాం కంటే గొప్పడువా? నీ వయసు ఎంత? 33.5 సంవత్సరాలు. నువ్వు పెద్దోడువా? నువ్వు బచ్చాగాడు, నువ్వేం చేస్తావు? అక్కడ అప్పటికే సీనియర్లు ఉన్నారు. పరిసయ్య అన్న, శాస్త్రి అన్న, సద్దుకయ్య అన్న, హేరోద్ అన్న, అనేక మంది ప్రముఖులు, గమాలియేల్ అన్న, చాలా మంది అన్నలు ఉన్నారు. కానీ ఈ బాలుని గుర్తించాడు ఒకడు. ఎవరు తెలుసా? సమూయేలు గుర్తించాడు. దావీదు బాలుడిగా ఉన్నప్పుడు సమూయేలు గుర్తించాడు. హల్లెలూయా. ఎంత పర్ఫెక్ట్ మ్యాచింగ్ దేవుడు పెట్టాడు సార్. దట్ ఈస్ ద వర్డ్. మనం చూసే కళ్ళు ఉండాలి కానీ ఎలాంటి వర్క్ చేసే బంగారు. సో ఎక్సైటింగ్. హల్లెలూయా. అందుకే కళ్ళజోడు పెట్టాలలాగా. దేవుడి స్తోత్రం కలుగునుగా. ఏ కళ్ళజోడు ఇది? ఏ కళ్ళజోడు? పాలసన్ గారు కళ్ళజోడు కాదు. పాలసన్ కాదు, వర్తమానం అనే కళ్ళజోడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎంతమందికి అర్థమవుతుంది? 100% అండి. అన్నదమ్ములు పరిచయం అన్నాడు, శాస్త్రం అన్నాడు, ఏదో చేద్దాం అనుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. వాడు యుద్ధ ప్రదర్శన చేస్తున్నారు. అన్నలు పెద్ద అన్న ఉన్నాడు, ఎవరు? అన్నయ్య, కైప, సౌలు, వీళ్ళందరూ కూడా ఏదన్నా చేయడానికి ఎవరు కూడా అవ్వట్లేదు. నువ్వేలంటే నువ్వేలు. వాళ్ళ మధ్యలోనే డిస్కషన్స్, పరిచయం డిస్కషన్, శాస్త్ర డిస్కషన్, హేరోదు డిస్కషన్, వీళ్ళందరూ కూడా సదుకేల డిస్కషన్. వీళ్ళందరూ డిస్కషన్లో ఉన్నారు. దావీదు అన్నదమ్ములందరూ డిస్కషన్ లో భయం. అక్కడ చూస్తేనేమో శత్రు బుసలు కొట్టేస్తా ఉన్నాడు. అప్పుడు రంగం మీదకి వచ్చాడు. సార్ మనం చదువుతాం, దావీదు స్టోరీకి వెళ్దాం. చదువుతా ఇంకా 3 రెవల్యూషన్ రివీల్ అవుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి 17 ఇంకా చాలా ఉంది, మీరు చదువుకోండి. మీకు జస్ట్ తాళం చేస్తున్నాను అంతే. ఆమేన్. 17 తొమ్మిది మొదటి పత్రిక 17 యెష్షై తన కుమారుడైన దావీదుని పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమల్లో ఒక తూమెడు 10 రొట్టెలు తీసుకుని దండులో ఉన్న నీ సహోదరుల వద్దకు త్వరగా పొమ్ము. ఎందుకంటే యుద్ధంలో ఉన్నారు ఎప్పటి నుంచి? సుదీర్ఘ కాలం నుంచి, 4000 సంవత్సరాలుగా యుద్ధంలో ఉన్నారు. ఎవడో యుద్ధం జయించలేకపోతున్నాడు. అంతకుముందు అన్నలు వచ్చారు. అబ్రహాం వచ్చాడు, ఓడిపోయాడు. అవునా? ఇస్సాకు అన్న వచ్చాడు, ఓడిపోయాడు. యాకోబు అన్న వచ్చాడు, ఓడిపోయాడు. యోసేపు అన్న వచ్చాడు, ఓడిపోయాడు. ఓ చాలా మంది వచ్చారు. అప్పటికి యెహోషువ వచ్చాడు, ఓడిపోయాడు. సమూయేలు అన్న వచ్చాడు, అప్పటికే ఓడిపోయాడు. అన్నీ అయిపోయి. ఆమేన్. అన్నలు ఓడిపోతా ఉన్నారు. ఓ సౌలు ఓడించలేకపోతున్నాడు.
ప్రతి ఒక్కరు కూడా వాడికి భయపడుతున్నారు. ప్రతి ఒక్కరు రెండురా చూసుకుందాం మృత్యు కేకలు పెడుతుంటే ప్రతి ఒక్కరు కూడా దొరికేస్తున్నారు. ఎప్పటి నుంచి యుద్ధం జరుగుతుంటా? 4000 సంవత్సరాల నుంచి. ఆమె ఎప్పుడు వచ్చాడు? గొలియత్ ఎప్పుడు వచ్చాడు? 4000 సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తానే ఉన్నాడు. భయపెడతానే ఉన్నాడు. వెనక్కే ముందుకి ఆడుతానే ఉన్నారు. ఇప్పుడు తండ్రి యెషయా అన్నలకు వేయించిన గోధుమలు పట్టుకెళ్తున్నాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పటికే వాడు ఆహారం అయిపోయింది. ఇప్పుడు వేయించిన గోధుమలు. గోధుమ అంటే తెలుసా? వాక్యం. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్రం నుంచి కృప తీసుకొస్తున్నాడు వాక్యాన్ని. వేయించిన వాక్యం అది. 10 తూములు. దేవుడికి స్తోత్రం కలుగును కాదు. ఏం చేస్తున్నాడు? మంచి ఆహారం పట్టుకొస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును కాదు. త్వరగా వెళ్ళు, టైం అయిపోయింది. ఇప్పటికే 4,000 సంవత్సరాల వీళ్ళ పరిస్థితి బాగాలేదు. నువ్వు వెళ్ళాలి రంగం మీదకి అంటే అప్పటికి అప్పటి వరకు ఎక్కడ ఉన్నాడు? అరణ్యంలో ఉన్నాడు. 30 సంవత్సరాలు పరిచయంలో ఉన్నాడు. 30 సంవత్సరాలు ఏం చేస్తున్నాడు? అక్కడ వడ్రంగి పను అది ఏదో చేస్తున్నాడు. ఇప్పుడు రంగం మీదకి వస్తున్న టైం అయిపోతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరియు 10 జున్ను గడ్డలు తీసుకుని పోయి వారి సహస్రాధిపతికి ఇమ్ము. నీ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకుని నా యొద్దకు ఆనవాళ్ళ ఒకటి తీసుకురమ్మని చెప్పి పంపిను. వండర్ఫుల్. ఏదేమంటాడు? టోకెన్ అడుగుతుంది. అందుకే యేసుప్రభు వెళ్తా టోకెన్ పట్టుకెళ్ళాలి. దట్ ఈస్ ద బ్లడ్. అందుకే ఒక ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? టోకెన్ పట్టుకెళ్తాడు. ఎక్కడికి? అతి పరిశుద్ధ స్థలంలో. యేసుక్రీస్తు కూడా గమనించండి, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత అక్కడ మార్తా మరియా పట్టుకోవడానికి వస్తారు. ఏమంటారు? అమ్మా ఇంకా నేను తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు, డోంట్ టచ్ మీ అంటాడు. ఎందుకంటే ఒక్కసారి రక్తం తీసుకున్నప్పుడు ఒక ప్రధాన యాజకుడు రక్తం తీసుకున్నప్పుడు ఏ నరమానుడు తాకూడదు. ఎంతమందికి అర్థమవుతుంది? సో ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన భూమి మీదకి వచ్చి వెళ్తూ ఒక ఆనవాలు పట్టుకుని వెళ్ళాడు. ఇక్కడ తండ్రి ఏమడుగుతారు తెలుసా? ఒక ఆనవాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక ఆనవాలు పట్టుకుని తీసుకురమ్మని చెప్తున్నాడు. నిజంగా ఎంత అద్భుతమండి. హల్లెలూయా. ఈ రోజు నాకు మంచి రాత్రి నా జీవితంలో వాక్యం అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ వాక్యం. అది చాలా దీవెనకరమైన దినం. హల్లెలూయా. సౌలును వారును ఇశ్రాయేలు అందరూ ఏలా లోయలో ఫిలిస్తీన్లో యుద్ధం చేయుచుండగా ఆమేన్ ఏం చేస్తున్నారంటే ఫిలిస్తీన్లు ఏలా లోయలో యుద్ధం చేస్తున్నారు. ఎందుకంటే ప్రవక్త అంటే యుద్ధం చేయాలంటే ఒక ల్యాండ్ ఉండాలంటే అన్నాడే కదా, ఒక ల్యాండ్ ఉండాలి. యుద్ధం జరుగుతూ ఉంది. ఎవరికి? ఫిలిస్తీన్కి, పాతాళపు సైన్యానికి దేవుడి పిలవగా జరుగుతా ఉంది. యాలా లోయలో జరుగుతా ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. దావీదు ఉదయం లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువును తీసుకుని యెషయా తనకిచ్చిన ఆజ్ఞ చెప్పిన ప్రయాణమైపోయాడు. అయితే అతడు ఖండకమునకు వచ్చినప్పుడు వీరును పంక్తులుగా తీరి జయము నడుచు యుద్ధమునకు సాగుచుండేది. సైన్యమునకు ఎదురై ఇజ్రాయేలు ఫిలిస్తీన్లు యుద్ధ సన్నందరే బయలుదేరుచుండేది. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టి వారు వశం చేసి పొరుగెత్తి సైన్యంలోకి పోయి కుశల ప్రశ్నలను తన సహోదరులను అడుగుతున్నాడు. యేసుక్రీస్తు కూడా కుశల ప్రశ్నలు వేశాడు. అవునా కాదా? పరిచయాలకి ఏంటి? పెద్ద నలిగిపోతున్నారు. ప్రశ్న వేస్తుంటే అటు ఇటుపోతున్నారు. ప్రశ్నలు వేస్తున్నాడు. అవునా కాదా? వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నాడు, ఈయన ప్రశ్నలు వేస్తున్నాడు. ఈయన కూడా కుశల ప్రశ్నలు అడుగుతున్నాడు. వాళ్ళకి ప్రశ్నలు అర్థం అవట్లేదు. దావీదు ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు స్టోరీ అది జరిగిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గొల్యాతు అను సూర్యుడు ఫిలిస్తీయుల సైన్యం నుండి వచ్చి పై చెప్పిన మాటలు చెప్పిన పలకగా దావీదు వినను. ఇశ్రాయేలు అందరూ మనుషులు చూసి మిక్కిలు భయపడి వాని ఎదుటి నుండి పారిపోగా. ఆమేన్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వీళ్ళ కుశల ప్రశ్నలో ఉన్నారు, కానీ లోపల దావీదు దొరికండి ఇంకో పర్పస్ మీద వచ్చాడు. ఏంటది? గొలియాతు యొక్క మాటలు వింటున్నాడు. అవునా కాదా? సర్పం యొక్క మాటలు వింటున్నాడు. ఎందుకంటే అతను వచ్చిన పని గొలియాతుని లేపేయాలి. సర్పం యొక్క మాటలు, గొలియాతు యొక్క మాటలు వింటున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఆ మాటలని ప్రతి ఒక్కరు ఎక్కిపోతున్నాడు.
వెళ్తున్నారా లేదా? భయపడిపోతున్నారా లేదా? ఆ మరణమును గురించి భయపడ్డారా లేదా? మరణమును గురించి భయపడ్డారా లేదా? నిజం గమనించండి, యేసుక్రీస్తు రంగం మీదకి వచ్చేంత వరకు మరణమును గురించి అందరూ భయపడ్డారు. భయపడ్డారా? అబ్సల్యూట్ గా భయపడ్డారు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ప్రియమైన సోదరులారా, జాగ్రత్తగా వినండి. కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మిక్కిలి భయపడి వాడి నుండి పారిపోగా ఇజ్రాయేల్ ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచిదురే, నిజంగా ఇజ్రాయేల్ తిరస్కరించుటకే వాడు బయలుదేరుచున్నాడు. వాడిని చంపిన వానికి, ఇక్కడ చూడండి మంచి చట్టం ఇది, వాడిని చంపిన వానికి బహుగా ఐశ్వర్యమును కలుగు చేస్తాడు. ఒకటే, ఆ శత్రువుని చంపితే ఒక పాయింట్ బహుగా ఐశ్వర్యము, రెండో పాయింట్ వివాహము, మూడో పాయింట్ తన కుటుంబ వారికి ఏం జరుగుతుంది? ఇజ్రాయేలులో స్వతంత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరుగుతుంది? 3. ఒకటి వివాహం, ఒకటేంటి? వివాహం. తర్వాత ఐశ్వర్యం, అవునా కాదా? ఐశ్వర్యం చాలా గొప్పడు అవుతాడు, పెద్దోడు అవుతాడు, అవునా కాదా? మూడవది తన ఇంటి ఉన్న వారందరూ స్వతంత్రులుగా మారుతారు. ఈ 3 వచ్చేయండి అని చెప్పి ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు యేసుక్రీస్తు కూడా సిలువ వేయడానికి మొదలు పెండ్లాడా ఆయన కుటుంబ సభ్యులైన మనల్ని సంపూర్ణంగా విడిపించాలి. ఆయన బహుగా ఐశ్వర్యం అవ్వాలి. ఆయన ఇలా సిలువ వేయబడి బహుగా ఆకాశ మండలంలో హెచ్చించబడాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ 3 కారణాలు దేవుడికి స్తోత్రం కలుగుతాయి. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఆయన సిలువ వేయబడ్డానికి, లేకపోతే ఆయన మరణాన్ని మింగివేయడానికి, సాతాను తల చిత్తకొట్టడానికి గల కారణం 3. పెండ్లి, ఒక పెండ్లి కోసం వచ్చాడు, అవునా? ఒక వధువులు పెండ్లి చేసుకోబోతున్నాడా? రెండో, తన ఇంటి వారందరూ స్వతంత్రులకి పన్ను కట్టకలేదు. ఈ రోజు స్వతంత్రులు చేయడానికి వచ్చాడు, మనకు స్వతంత్రం ప్రకటించడానికి వచ్చాడు ఆయన. మూడోది, ఆయన హెచ్చించబడుతున్నాడు. మనిషి కూడా హెచ్చించబడుతున్నాడా లేదా? మనిషి కూడా మహిమపరచబడుతున్నాడా లేదా? ఈ 3 కారణాలు విన్నాడు, రాజు ప్రకటిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. రాజు ప్రకటన చేస్తున్నాడండి. ఈ 3 విషయాలు ఎప్పుడైతే విన్నాడో దావీదు, లెట్స్ ముందుకు వెళ్దాం. దావీదు, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతులైన ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాడిని చంపి ఇజ్రాయేల్ నుండి ఈ నింద తొలగించినని వాడికి బహుమతి ఏమనగా తన వద్ద నిలిచిన వారిని అడగగా జనులు వాడిని చంపిన వాడికి ఇట్లు చేయబడని వారికి ఉత్తరం ఇచ్చారు. ఈ సున్నతులైన ఫిలిష్తీయుడు దేవుడి పిల్లలు తిరస్కరించడానికి ఎంత వాడు? దేవుడి పిల్లల యొక్క నిందని తీసేస్తాను. ఎంత గొప్ప మాట అండి. ఈ రోజు మన మీద ఉన్న నింద, పాపము, దోషము, ఆ మరణము తీసేయడానికే దావీదు అక్కడికి వచ్చాడు. ఈరోజు మన దావీదు, యోధా గోత్రం సమైన దావీదు కూడా ఈ కారణాన్ని బట్టి భూమికి వచ్చాడు. ఎంత అద్భుతమైన హల్లెలూయా. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. నా ప్రజల యొక్క నింద తీసేస్తాను నేను. ఈరోజు దేవుడి ఉద్దేశం 6000 సంవత్సరాలుగా, 4000 సంవత్సరాలకి ఏముంది? పాపం, అవిశ్వాసం వెంటాడుతా ఉంది. శత్రు భయం, మరణ భయంతో ఉన్నారు. ఆ యొక్క ఫిలిష్తీయుడు గొలియాతు ఏం చేస్తున్నాడు? మరణం అందరిని ఎక్కిరిస్తా ఉంది. ఓ చంపినని చంపేస్తున్నాడు, భయపెడతా ఉన్నాడు. అడిగి సున్నతి లేనివాడు మరణానికి ప్రారంభం కాదు. అది ఎడిది మరణానికి ప్రారంభం ఉంది. అది ఎటర్నల్ కాదు. ఇప్పుడు కూడా మరణానికి ప్రారంభం ఉంది. అది ఎటర్నల్ కాదు. అది ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఉన్నది కాదు, మధ్యలో వచ్చింది. అది అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి రాలేదు, అది మధ్యలో వచ్చింది. మధ్యలో వచ్చిందని ముగింపు ఉంటుంది. దానికి సున్నతి లేదు, దానికి పట్టు లేదు మరణానికి. అది ప్రారంభం నుంచి ఉంటే దానికి పట్టుండు, కానీ పట్టు ఎప్పుడు వచ్చింది దానికి? అది మధ్యలో వచ్చింది కాబట్టి అది మధ్యలోనే పోవాలి. పరలోకం దానికి మరణం లేదు, ఏదైనా తోట దానికి మరణం లేదు. ఉన్నటారా? తర్వాత వచ్చారు వాటికి వాళ్ళు. అంటే మరణానికి ప్రారంభం ఉంది, ప్రారంభం ఉన్న ప్రతి దానికి ముగింపు ఉంది. అందుకే దానికి సున్నత లేదు. ఈ సున్నత లేని దాన్ని ఎందుకు భయపడుతున్నారు మీరు? ఈరోజు మరణానికి భయపడుతున్నారు ఎందుకు తెలుసా? ఆమె దాని రహస్యం మనకు తెలియక.
ఈ 4000 సంవత్సరాల పాటు ప్రతి ఒక్కరు భయపడ్డారు, కానీ దాని రహస్యం తెలియక. కానీ దాని రహస్యాన్ని విప్పడానికి దావీదు వచ్చాడు. అర్థమైందా? దావీదు వచ్చి వెళ్ళిన తర్వాత రహస్యం పౌలుకి తెలిసింది. అందుకే సున్నతి లేని మరణం అన్నాడు. నీ విజయం ఎక్కడా అన్నాడా? దానికి సున్నత లేదన్న సంగతి పౌలుకి తెలుసు. ఈరోజు మన ప్రవక్త విలియం నాకు తెలుసు. ఇప్పుడు నీకు తెలుసా? ఈ సున్నతి లేని పిలుస్తాడు. ఈ మరణం ఎంత మరణం ఉంది? ఆమేన్. ఈ మరణాన్ని మింగేస్తాను. నేనే పునరుద్ధానం, నేనే జీవమును. అవునా? ఆయన స్టేట్మెంట్లు అర్థమవుతున్నాయా? ఆయన స్టేట్మెంట్ అర్థం చేసుకోండి. నేను మరణం మింగి వేసేవాడిని, నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము. కొంతమందికి కామెడీగా ఉన్నాయి. దావీదు చెప్తుంటే కామెడీగా ఉన్నాయి. ఎంత అద్భుతంగా చెప్తామండి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. నింద తీసేస్తాను నేను. ఇవన్నీ చెప్పేటప్పటికి బాలుడు ఎలాంటి మాటలు చెప్తే ఎలా ఉంటుందో తెలుసా? కామెడీగా ఉంటుంది. వాడు అన్నదమ్ములకి ఎలా ఉన్నాడు తెలుసా? అతను పెద్ద ఏలియాబు కిలవగా ఏలియాబు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చేదివి? అరణ్యములా చిన్న గొర్రె మందని ఎవరు వసం చేసేదివి? నీ గర్వము, నీ హృదయము, చెడుతనం నేను ఎరగదును. యుద్ధము చూచుటికే కదా నీవు వచ్చితివా నేను. అందుకు దావీదు, నేనేం చేశాను? మాట మాత్రం పలికిదనని చెప్పాను. నేనేం చేశాను? మాట పలికాను. ఆ దావీదు మాటలో శక్తి ఉంది. ఆయన మాట పలకడానికి వచ్చాడు, యుద్ధం చూడడానికి రాలేదు, యుద్ధము చేయడానికి వచ్చాడు. యుద్ధం చేద్దామని వచ్చాడేమో చూస్తున్నారు, అవునా? కానీ దావీదు ఏంటి? యుద్ధం చూడడానికి కాదు, యుద్ధం చేయడానికి వచ్చాడు. మన ప్రభువైన యేసుక్రీస్తుతో సంఘ స్థాపన, ఒక సంఘాన్ని స్థాపించి తన పేరు నిలబెట్టుకోవడానికి రాలేదు, మనుషులకి మరణము లేకుండా చేయడం. దట్ ఈస్ అవర్ డేవిడ్. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అన్నదమ్ములు విమర్శిస్తున్నారంట. ఆమేన్. దేవదోషం చేస్తున్నాను, నువ్వు అది చేస్తున్నావు. హల్లెలూయా. అన్నదమ్ములకు కోపం వస్తుందంట, అసూయ పడుతున్నారంట. అవసరమైతే తినేమన్నారు, దేవదోషం చేస్తున్నాడు, గర్వం ఉంది, కొడుతున్నాడు, నానా రకాల మాటలు మాట్లాడుతూనే ఉన్నారట. ఆయన చాలా సాధువుగా చెప్తున్నాడంట. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. 31వ వచనం. నేనేం చూసింది మాత్రం మాట మాత్రం పలికిద్రని స్పోకెన్ వర్డ్ చెప్పడానికి వచ్చాడు. ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన మాట పలికితే సరిపోతుంది. అది ఏం చేశాడు? మాట పలుకు సరిపోద్ది అన్నాడు రోమీయుడు. అవునా? ఏమంటాడు? నేను పలికాను అంటున్నాడు. ఆయన దగ్గర ఏముంది? థాట్ఫుల్ ఉంది. నేను పలికితిని అనలేదా? దేవుడికి స్తోత్రం. మరణానికి సవాల్ చేశాడు. దేవుడికి మహిమ. ఇంకేమన్నాడు చూడండి, చదువుదాం. ఎక్కడ ఉంది? అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరొకనికి ఆ ప్రకారమే అడుగు. దావీదు వారికి అదే ప్రత్యుత్తరం ఇచ్చారు. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియచెప్పారు గనుక అతడు దావీదుని పిలువనంపారు. ఏమైంది ఈ న్యూస్? ఎంతమందికి వెళ్ళిందట? హల్లెలూయా. నలుగురికి. ఎంతమంది? శాస్త్రి, పరిసయ్య, సద్దుకయ్య, ఈ నలుగురు ఎక్కడ తీసుకెళ్లారు సార్? సౌలు. అవునా? ఎవరా సౌలు? ఈ 4 సంఘాలు ఐక్యమైపోయి ఆ వార్త సౌలు దగ్గర తీసుకున్నాడు. ఈ సౌలు ఏమనుకున్నాడు? ఎరేద్దామో అయిపోద్ది అనుకున్నాడు. చేతికి దులిపేసుకున్నాడు. అవునా? వెళ్తే ఏం చేస్తాడు? బొడ్డోడు చచ్చిపోతాడు, అప్పుడు తెలుస్తుంది, ఇటు చాలా పేలాపలు పేరాడు అనుకున్నాడు. అసలు పిలాతు ఏం చేశాడు? యేసుక్రీస్తు సిలువలో పిలాతు గొలియాతు మీదకి యేసుక్రీస్తుని యుద్ధానికి పంపాడు. మనం అనుకుంటున్నాం యేసుక్రీస్తు దెబ్బలు తిన్నాడు, రక్తం కారిపోయిందని. అసలు ఏం చేస్తున్నా తెలిసి వాడు తెలియకుండానే దావీదుని కలవరలో యుద్ధానికి పంపిస్తున్నారు. అందుకే కలవరలో వాడు తలని శీఘ్రంగా చితక తొక్కాడు. మనం ఏడుతున్నాం కలవర రోజు. నో 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 సార్, ఏడవలసింది వాళ్ళు, ఆ రోజు నవ్వవలసింది మనము. ఎందుకంటే ఆ రోజే సాతాను యొక్క తల చితక తొక్కబడింది. అందుకే ఎందుకు ఏడుతున్నారు అమ్మ అన్నాడు. అసలు ఏడిసే రోజు కాదు ఇది, గుడ్ ఫ్రైడే. మీరు నవ్వుకునే రోజు అది. ఏమన్నా రక్షణ కవచాలన్నీ వేసేసారట. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఆమేన్. యేసుక్రీస్తుని ఎక్కడ పంపించారు?
యుద్ధానికి పంపించాడు. కొట్టి కొరడాలతో కొట్టి 5 రకాల యుద్ధాలు పంపించాడు. ఇక్కడ కూడా IAS తీశాడు. ఏమి నాకు వద్దనుకున్నాడు. అమ్మే ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దావీదు వెళ్తున్నాడు. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసు కృంగ నిమిత్తము లేదు. మీ దాసుడు నేను వాడితో పోట్లాడుతున్నానని దావీదు సౌలుతో అనగా ఏం జరుగుతుంది తెలుసా? ఆ రోజు పిలాతు కోర్టులో ఇదే జరుగుతుందండి. మనం అనుకుంటున్నాం యేసుకరియా పిల్లను నేను అని ఎడుతున్నాం. పిలాతు కోర్టులో జరిగేది ఇది. ఆయన లోపల ఏమనుకున్నాడు తెలుసు? యేసుక్రీస్తు యుద్ధం చేస్తున్నాడు. వాళ్ళు కొడుతున్నారు, పక్క నుంచి అన్నదమ్ములు అందరూ కొడుతున్నారు, ఆయన లెక్క చేయలేదు. ఈ దెబ్బలు కదా ఆఫ్టర్కి వెళ్ళాలి. ఈ రోమిలు కొరడాలన్నీ ఆఫ్టర్లు. ఎందుకంటే ఎదరో ఒక యుద్ధం ఉంది. ఆయనకి ఉందంటారా? ఆ గుల్గొతా కొండ మీద కలవరి వృక్షం మీద ఒక యుద్ధం ఉంది. ఏళ్ళంతా టుకరగలేదు, అది తెలియట్లేదు. ఆమె ఎవరు వీళ్ళు కాదు అసలు యుద్ధం. యేసుక్రీస్తుకి ఎదర కలవరలో ఉంది యుద్ధం. అందుకే బచ్చగాలి మాటలు పట్టించుకోవట్లేదు ఆయన. అసలు మాటలు అసలు లెక్కలు లేవు. అసలు ఏలియాబు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అన్నయ్య కైపిల కావచ్చు, రోమిలు కావచ్చు, ఎవరో కూడా ఆయన లెక్క కాదు. అసలు కలవరి యుద్ధం జరగబోతుంది. ఇన్విజిబుల్ బ్యాటిల్. ఆ యొక్క అదృశ్యమైన యుద్ధము ఈ రోజుకి కూడా క్రైస్తవం అర్థం కాదు. ఈ రోజు దేవుడి కృప ద్వారా అక్కడ యుద్ధం జరిగి సాతాను ఓడిపోయాడన్న సంగతి ఈ రోజు మనకు తెలుసు. రియల్ బ్యాటిల్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సోదరులారా, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఏం జరిగింది? పంపించేశారు. యేసుక్రీస్తుని కూడా సిలువకు పంపిస్తున్నారు, యుద్ధానికి పంపిస్తున్నారు. అప్పుడు అంటే తెలుసా, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వాడితో పోట్లాడటకు నీకు బలం చాలదు, నువ్వు బాలుడు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు అని దావీదుతో చెప్పింది. అందుకు దావీదు సౌలుతో ఇట్లని, నీ దాసుడునైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్ల ఎత్తుకుని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుంచి గొర్రెను విడిపించి అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపితిని. మీ దాసుని నేను ఆ సింహంను ఎలుగుబంటిని చంపితిని. జీవము కలిగిన దేవుని యొక్క సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతిని ఫిలిష్తీయుని వాటిలో ఒకదాని వలె అగులని సింహం యొక్క బలం నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతి నుండి కూడాను నన్ను విడిపించనని చెప్పింది. సౌలు పొమ్ము, యెహోవా నీకు తోడు ఉండను కాకని దావీదుతో నేను ఆ మాట చెప్పగానే ఏమన్నాడు? ఇప్పుడు సౌలు ఎవరు ఇంకా దావీదు ఏం చెప్తున్నాడు? నేను సింహాన్ని ఎలుగుబంటి చెప్పాను. తెలుసు, యేసుక్రీస్తు తెలుసు మరణాన్ని మింగిన సందర్భాలు. ఎస్, నేను యాయిరు ఇంటికి వెళ్ళాను, యాయిరు కుమార్తెన్న మరణాన్ని మింగేశాను. నాయిన్ అనే గ్రామంలో విధవరాలు కుమారుడు మరణాన్ని మింగేశాను. లాజరు మరణాన్ని కూడా మింగేశాను. ఇప్పుడు ఈ కల్వరి మరణం ఎంత, దీన్ని మింగేస్తాను అన్నాడు. లేదా సరే వెళ్తే వెళ్ళు అని చెప్పేసి ఏం చేసి కడిగేసుకున్నాడు. సౌలు కడుక్కున్నాడు లేదా? దేవుడికి స్తోత్రంగా. చూడండి, పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములు దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రం అతను కట్టి యుద్ధ కవచంలో తొడిగించింది. ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకుని వెలగలిగినది ఏది చూసుకున్న తర్వాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీడితో నేను వెళ్ళలేని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్ళని ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకున్న ఒడిశాల చేత పట్టుకున్న ఆ ఫిలిష్తీయుని చేరునకు పోయెను. సామాగ్రి ఇస్తున్నాడా? నాకు ఏం అక్కడ వచ్చిన కర్ర సరిపోతాడు. అందుకే కలర్ కోసం కర్ర ఎక్కాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన దగ్గర ఏముంది? 5 రాళ్ళు ఉన్నాయి. మనకు తెలుసు 5 రాళ్ళు ప్రత్యక్ష వాక్యం గుర్తొస్తుంది. రాయి ఏంటి? వాక్యం. నీ చిత్తం జరుగును గాక, నీ చిత్తం జరుగును గాక. ఆ వాక్యం ఏంటి? రాయిలు. ఆ రాయిలు పట్టుకుని వెళ్తున్నా. దేవుడికి స్తోత్రంగా. కర్ర రాళ్ళు, కర్ర రాళ్ళు, సిలువ ప్రత్యక్షత, సిలువ వాక్యం. ఏం చేస్తున్నాడు యేసుప్రభువు? ఆ కల్లవరిలో కర్ర పట్టుకుని సాతాను తల కొడతా వెళ్తున్నాడు పై. ఇలా అనుకుంటున్నారు, చచ్చిపోతాగా అనుకుంటున్నారు. నో సార్, నో 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 నో, అర్థం కాదు. బై ఫెయిత్ అర్థం చేసుకోండి. ఆ కర్రటికి వెళ్తున్నాడు, ఆ కర్రతో మొత్తం ఆడిని మోయించేస్తాడు. అవునా? అసలు అర్థం కాదు. కర్ర ప్రత్యక్షత, కర్ర వాక్యం పట్టుకొచ్చి వెళ్ళాడు, పైకి వెళ్ళాడు. దావీదు ఏం చేస్తున్నాడు? గొలియాతు, నువ్వు వచ్చావేంటి అని అన్నాడు. ఏం చేస్తున్నాడు? నువ్వు కుక్క. ఏమని చూడండి,
హల్లెలూయా. చూడండి, దావీదు మొయ్యవాడు తనకు ముందుగా నడవగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరికి వచ్చి చుట్టూ పారు చూసి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపసుడై ఉండి చూచి అతన్ని దృఢీకరించాడు. ఫిలిష్తీయుడు కర్ర తీసుకుని నువ్వు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేట దావీదును శపించింది. ఆమేన్. నా దగ్గర రమ్ము, నీ మాంసం ఆకాశ పక్షులకు భూమృగములకు ఇచ్చివేస్తున్నాయి. ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లము ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున కల్వరిలో ఆ రోజున చూడండి, వాడు ఏం చేస్తున్నాడు? శపిస్తున్నాడు. ఎడం పక్కన వాడు ఏం చేస్తున్నాడు? పోతుందా? ఎడం పక్కన వాడు శపిస్తున్నాడు లేదా? ఏమంటారు తెలుసా? అయితే ఈ రోజున కల్వరిపై ఆ రోజు ఏం జరుగుతుందో చూడండి. దేవుని స్తోత్రం కలుగుగాక. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయులకు కళేబరాలను ఆకాశ పక్షులకు భూమృగాలకు ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను వీటి చేతను రక్షించేవాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మా చేతికి అప్పగించునని చెప్పాను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదు కలియుడికై ఎదురుకు పోగా దావీదు వాడు ఎదుర్కొంటూ సైన్యంతో త్వరగా పరిగెత్తుకుపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో ఒక రాయి ఒకటి తీసి, ఆమె ఏంట రాయి? సాతాన్ని శీఘ్రంగా కాలకంతో ఆ రాయి తీశాడు. ఏ టైంలో ఏ రాయి తీయాలో ఆ రాయి తీయాలి. బహుశా ఏ రాయి తీసి ఉంటాడు? సాతాన్ని శీఘ్రంగా నీ కాళ్ళ కింద తొక్కిస్తాడు. ఆ రాయి తీశాడు. అందుకే కొన్నిసార్లు మనం కొన్ని రాయిలు తీయాలి. అవునా? తీయవలసిన రాయి తీయాలి. అవసరం లేనప్పుడు అవసరం లేని రాయి తీయకూడదు. తెలుసు. అందుకే దావీదు త్వరగా పోయి తీశాడు. ఏ వాక్యం తీశాడు? ఏ వాక్యం అది? సాతాన్ని శీఘ్రంగా మీ కాళ్ళ కింద తొక్కిస్తాను. ఉందా? ఎక్కడుంది? ఆమె నీ తలను తొక్కిస్తాను. ఏదేని తోటలో ఆ లేఖనం పట్టుకున్నాడు. నీకు నా సంతానానికి వైరం కలుగుతుంది. ఆమె నువ్వేం చేస్తావు? మడి మీద కొడతావు, నిన్ను కొడతావు. దట్ ఈస్ ద స్క్రిప్చర్. వాడేమన్నాడు? మడి మీద కొట్టి నీ మార్గాలు చెరిపేస్తాను, ఆకాశ పక్షులకి వేస్తాను అన్నాడు. కానీ ఈ దగ్గర ఏముంది లేఖనం? తల చిన్న కొట్టే లేఖనం ఉంది. ఆ రాయి పైకి తీసుకున్నాడు. ఇప్పుడు పరిగెడతాడు రమ్మని చెప్పి. ఆయన దగ్గర ఏముంది? హల్లెలూయా. ఒడిశాలో ఉంది. దేవుడి స్తోత్రం కలుగు. ఇప్పుడు జరిగే యుద్ధం అదేంటి? కల్వరిలో దాహం నీళ్ళు అలాగే. ఆమె ఏంటంటే దాహం ఏంటి? దేవుడి చిత్తం జరిగించు. ఆయన ఆకలి ఏంటి? దేవుడి చిత్తం జరిగించు. అవునా కాదా? ఆయన దాహం ఏంటి? సాక్ష్యాలు. ఒడిశాలు తీసుకుని తిప్పి ఏం చేశాడు? రాయి వదిలాడు. ఆమె వెంటనే ఎక్కడ తగిలింది? నొసడం తగిలింది. సాతానికి నొసడం తగిలింది. ఇక సమాప్తము అని పలికాడంటే. సమాప్తం అని ఎప్పుడైతే పలికాడో కింద ఉన్నటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోబు పరిశుద్ధులందరూ కూడా దావీదు జయము, దావీదు జయము, దావీదు దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది గ్రహించగలుగుతా ఉన్నారు? అక్కడ జరిగింది అది యుద్ధం. భూమి మీద ఏడుపులు ఉండొచ్చు, కానీ అక్కడ పరదేశంలో మాత్రం సంతోషం ఉంది. అక్కడ ఎందుకో తెలుసా? ఒక యోధా గోత్రపు సింహము, దావీదు చిగురని యోధా గోత్రపు సింహం వచ్చి సాతాన్ని చితక్కొట్టింది. భూమి మీద ఏమి అసూయ రావచ్చు, బహుశా లేదా ఏడుపు రావచ్చు, కానీ భూమి కింద ఉన్న పరిశుద్ధులు మాత్రం వాళ్ళు సంతోషించారు. యోబు అన్నాడు, నా విమోచకుడు సజీవుడు ఆడుగో, ఆడుగో, మార్చుడు ఆడుగు. అబ్రహాము అంటున్నాడు, సగ మాట్లాడుతున్నాడు, సకల పరిశుద్ధులందరూ మాట్లాడుతున్నారు. అక్కడ కింద సంతోషం. దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది? ఆయన చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఆమె వాళ్ళందరికి విడుదల వచ్చేసింది. దావీదుకి 10,000, సౌలుకి 1000. తేడా వచ్చేసింది. అవునా కదా? హల్లెలూయా. దావీదుకి ఎంత? 10,000, సౌలుకి 1000. మానవుడు పర్సెంటేజ్ పడిపోతుంది.
ఈ సంఘ శాఖల పర్సెంటేజ్ పడిపోయింది. పడిపోయిందా లేదా? ఎప్పుడైతే వర్తమానం వచ్చిందో వాళ్ళ పర్సెంటేజ్ అంతా కింద వర్తమానం పర్సెంటేజ్ పెరిగిపోయింది. అవునా కదా? దేవుడికి స్తోత్రం కలిగి ఈ రోజు వర్తమానం వచ్చి లోదర్ పర్సెంటేజ్ పడిపోయింది. అవునా? చర్చ పర్సెంటేజ్ పడిపోయినా అటు ఇటు తూగుతుంది. ఓ రెండు డెప్ మీద లాగితే కింద పడుతుంది. అవునా? దావీదు తరవ పడుతున్నాడు ఎవరితో? సత్యప్రదేశ్ కానీ సత్యప్రదేశ్ చెప్పడానికి ఎంత పక్కడు. దేవుడికి స్తోత్రం కలిగి ఇప్పుడు 3 కార్యాలు చేశాడు. ఏంటి అది? తన ఇంటి వారందరినీ స్వతంత్రంగా చేశాడు. శరణ చెరగా తీసుకొచ్చేసాడు. జరిగిందా లేదా? సాతాను చేతిలో శరణ సరిగా తీసుకొచ్చాడు లేదా? మరొకటి ఏంటి? బహుఐశ్వరుడే. బహుఐశ్వరుడు అంటే ఏంటి? ఆయన కుడి పాతానికి వెళ్ళిపోయాడు. అవునా? హల్లెలూయా. మూడోది ఏంటి? వివాహం. అప్పుడు కాదు వివాహం, 7 సంఘకాల తర్వాత వివాహం. అవునా? అది జరిగిందా? దేవుడికి స్తోత్రం కలిగి ఎప్పుడు వివాహం పూర్తవుతుంది? ఆ గ్రంథం తీసుకుని అయ్యో దావీదు జరిగించాడు, ఇప్పుడు వివాహం చేయాలి. అవునా? దేవుడికి స్తోత్రం కలిగి ఎంతమందికి అర్థమవుతుంది? గ్రహించగలుగుతున్నారా? వాక్యాన్ని గ్రహించగలుగుతున్నారా? స్తోత్రం కలిగి ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరగాలి? ఇంటి వారికి స్వతంత్రత వచ్చింది. దావీదు హెచ్చించబడ్డాడు. మూడవదిగా ఫైనల్ లో సింహాసనం. సింహాసనం ఎలా ఉన్నాడు? భార్యతో ఉన్నాడు. ఆమె ఇంకో విషయం చెప్పనా? ఆయనకి ఎంతమంది భార్యలు అనుకున్నారు? మరీ ముఖ్యంగా 7 భార్యలందరికీ ఒకటే భార్య. 7 సంఘకాలలో భార్యలు లెక్కేసుకోండి. అవసరం ఆమె 500 మంది భార్యలు అనుకుంటారు. అవి పక్కన పెడితే అసలు శిశులైన వాడు ఆమె సింహాసనం అసలు శిశులైన 7 పౌలు కాలంలో భార్య ఉంది. వీళ్ళందరి వల్ల ఒకటే. అవునా కాదా? ఏమైంది? వివాహం. ఈ 3 కార్యాలు చేయడానికి వచ్చాడు. వివాహం అంటే ఇప్పుడు ఏమైంది? యోధా గోత్రము జయించి ఆ గ్రంథాలు తీసి ఇప్పుటకు యోగ్యుడు. ఇప్పుడు యోగ్యుడైన వాడికి ఏంటి వాళ్ళ బెనిఫిట్స్? ఆయన పిల్లలు పూర్తిగా విడుదల పొందారు. పాపం నుంచి పూర్తిగా విడుదల. వాళ్ళు స్వతంత్రులు. ఏ పాపము పన్ను కట్టవలసిన పని లేదు. దావీదు కుటుంబీకులు ఇంక ఇజ్రాయేలు ఏ పన్ను కట్టకర్లేదు. ఈరోజు యేసుక్రీస్తు సంతానం ఒక పైసా కూడా మనం పన్ను కట్టకర్లేదు. ఇంకా పాపము మొయ్యక్కర్లొద్దు. పూర్తి విడుదల వచ్చేసింది. ఎంతవరకు అర్థమవుతుంది? పూర్తి విడుదల దేవుడు తీసుకొచ్చేసాడు ఆ గ్రంథం తెరవడంతో. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇల్లు చంపాడా? తల పట్టుకొచ్చాడా? కోసేసాడా? అవునా? తర్వాత ఏం జరగాలి? జయం ప్రకటించబడాలి. యేసుక్రీస్తు 2000 సంవత్సరాలు చంపాడు, కానీ ఈరోజు జయము ప్రకటించబడింది. జయము ప్రకటించబడింది ఎప్పుడు? ఈ కాలంలో. ఆమె ఎలా లోయలోంచి రావడానికి 2000 సంవత్సరాలు పట్టింది. యుద్ధ భూమి నుంచి వచ్చాడు బయటికి. ఇదిగో నేను జయించాను. ప్రజలకు అర్థమైంది ఎప్పుడు? ఆఫ్టర్ 2000 years. వెంటనే ఏం జరిగింది? స్వతంత్రులుగా మారుతున్నారు. అందుకే ఆయన పిల్లలు ఆదాము యుద్ధం నుండి ఈ రోజు వరకు మనం బందీలుగా పాపములు అతిక్రమములు రూపుదిద్దుకున్నాం. కానీ మనం పూర్తి స్వతంత్రత. ఇక ఏ పన్ను కట్టనక్కర్లేని స్వతంత్రత. రెండోది వివాహం. మూడవది ఆయన బహుఐశ్వర్యం. ప్రపంచంలో అందరికంటే ధనవంతుడిగా, అందరికంటే అందరికి అర్థమవుతుంది. హల్లెలూయా. ఇది 7 ముద్రలు అంటారా? అది హల్లెలూయా. ఇదే జరిగే 7 ముద్రలు. దేవుడికి మహిమ కలుగును. దిస్ ఇస్ ద 7th seal revelation. దావీదుకి ఏమైంది? కొత్త పాట. ఏం పాటే? కొత్త పాట పాడుతున్నారు లేదా? దావీదు అవగానే ఏం చేస్తున్నారు? కొత్త పాట. భూమి కింద ఉన్న వాళ్ళు సంతోషం, భూమి మీద ఉన్న వాళ్ళకి సంతోషం, పరలోకంలో సంతోషం. సంతోషపడిన వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు. సౌలు గుంపు సంతోషం లేదు, భూమి కింద సంతోషం. అవునా? ఇక్కడ పరలోకంలో సంతోషం. దేవుడికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. నా ప్రియమైన సోదరులారా, అదే జరిగింది ప్రకటన 5. ప్రకటన 5 ఈ యొక్క మొదటి సమయంలో 17 కూర్చోడగలదు. దట్ ఈస్ ద రెవల్యూషన్. తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు, ఫైనల్ గా నెరవేర్చాడు. 3 కార్యాలు పొందుకున్నాడు.
తన గోత్రం వాళ్ళు, తన యోధా గోత్రం వాళ్ళకి, తన కుటుంబీకులకి పన్ను లేకుండా స్వతంత్రంగా చేసేసాడు. ఒక్క పైసా కూడా కట్టాలి, చిన్న వెల లేకుండా చేసేసాడు. వాళ్ళ జీవిత కాలం అంతా కూడా వెల లేకుండా చేసేసాడు. అంత మాత్రమే కాదు, హెచ్చించబడ్డాడు. దావీదు హెచ్చించబడ్డా? ఎక్కడికి? సింహాసనానికి హెచ్చించబడ్డాడు. అంత మాత్రమే కాదు, వివాహం కూడా అయిపోయింది. అయ్యిందా లేదా? సో ఈ 3 కార్యాలు మా ప్రభు నేర్చుకుంటాడు. ఆయన మహిమపరచబడ్డాడు, ఆయన తన బూతులు సంపాదించుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా 6000 సంవత్సరాలుగా పాపంలో కొట్లాడుతున్న మన అందరికీ కూడా స్వాతంత్రం తీసుకొచ్చాడు. అదే ప్రకటన 5 జరిగింది. ఏలాలోయలో తల తీసి అతను మహిమపరచబడ్డానికి 2000 సంవత్సరాలు. అమ్మే అది ఇప్పుడు ఏం చేస్తున్నారు? యోధా గోత్రంలో దావీదు జయించేటప్పటికి ఏమంటున్నారు? స్త్రీలందరూ వెళ్ళేసి ఏం చేస్తున్నారు? కొత్త పాట పాడుతున్నారు. అక్కడ స్త్రీ ఎవరు? యోహాను. అక్కడ పరిశుద్ధులు ఏం చేస్తున్నారు? వేణుల ధూపద్రవ్యాలతో ఆరాధన చేస్తున్నారు. ఏమంటున్నారు చూడండి, మంచి పాట. ఏలుదురు అని మాట ఉంటుంది చూడండి. హల్లెలూయా. నువ్వు ఆ గ్రంథం తీసి దాని మొదలు ఇప్పుడు యోగ్యుడు. నువ్వు వదింపబడిన వాడే, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి పదులోను, ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని రాజ్యముగాను యాజకుగాను చేసేది కనుక వారు భూలోకమందు ఏలుదురని పాట పాడుదురు. ఎవరు వెళ్తున్నారు? ప్రతి భాషలోను, ప్రతి ఎవరు రైట్ వాళ్ళు ఏలుబడి చేస్తారు. పాట, కొత్త పాట. దేవుడికి స్తోత్రం కలిగింది. ప్రకటన 5లో జరిగింది. అది మొదటి సమయంలో 17లో జరిగింది. సేమ్ ఆమె అగ్రిమెంట్ స్వామి వాక్యాన్ని గ్రహించండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి. అదే సమయంలో వాక్యంలో నీ స్థానాన్ని చూడు. తద్వారా నువ్వు విశ్వాసాన్ని పొందుకో. ర్యాప్చరింగ్ పోయితే వస్తుంది. ర్యాప్చరింగ్ పోయి ర్యాప్చర్ తీసుకుంటే అర్థమవుతుంది. దీని మీద ఫోకస్ పెట్టండి తప్ప చీప్ వాటి మీద ఫోకస్ పెట్టద్దు. అసలు నేను పెట్టేది కాదు. సంఘ కార్యక్రమాల మీద ఒకరి మీద ఒకరు భేదాలు పెట్టుకుని రోజు కాదు. ఆమె వాక్యం కనబడాలి, అర్థం ఇది. ఆ టైం అయిపోయింది, చాలు. గతించిన కాలం చాలు. బట్ ఈ టైం చాలా సహజాతీయమైన టైం అండి. వాక్యాన్ని ద్వారా, ఆ ఉరుముల ద్వారా ఉజ్జీవాన్ని పొందుకునే రోజు. ఖచ్చితంగా స్టాండర్డ్ మనం రావాలి. వాక్యం కొరకు నిలబడండి, సత్యం కొరకు నిలబడండి. 7 ముద్రల గ్రంథంలో మీ జీవితాలు చూడండి. ఖచ్చితంగా ర్యాప్చర్లో వెళ్ళిపోవాలి. ఆమె దీని మీద దృష్టి పెడితే నువ్వు దేని మీద దృష్టి పెట్టాలి? దీని మీద దృష్టి పెట్టు. ఖచ్చితంగా ఈ కాలంలో ఏం జరిగింది, ఆ గొప్ప విజయానికి, ఆ గొప్ప విజయంపై దృష్టి పెట్టి వాటి మీద దృష్టి పెట్టే రోజులు కాదు ఇవి. ఆమె దేవుడు మనల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. అది కూడా సమర్పించుకోవడం. ఒక 2 నిమిషాలు మనం సమర్పించుకుని ముగించుకుందాం. ప్రభు మాకు సహాయం చేయటండి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రభుకి అర్పించుకోండి, ప్రభుకు సమర్పించుకోండి. ఈరోజు నిజంగా ఆ దావీదు మన ప్రభుని యేసుక్రీస్తు, ఆ దావీదు జయం పొందిన తర్వాత కొత్త పాట పాడి సంతోషించి మనమే. ఈరోజు నువ్వు నేను మనకు విడుదల దొరికింది. ఆ గ్రంథాన్ని ఇప్పుడు ద్వారా కల్వరిలో మనకు విడుదల దొరికింది. సోదరి ప్రభుకు అర్పించుకోండి, ప్రభుకు సమర్పించుకోండి. తండ్రి నీకు స్తోత్రాలు ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి, అర్పించుకోండి. మంచి దావీదునికి స్తోత్రం. ఓ మా గొప్ప దావీదునికి స్తోత్రం.
బిడ్డలమై ఉన్నాం, విడుదల పొందుకున్న వారమై ఉన్నాం. క్షేమక దేవునికి ఎంతగానో మనం స్థుతించవలసిన రాత్రి సమర్పించుకున్న ప్రతి ఒక్క ప్రార్థించుకున్న మంచి ప్రార్థిస్తారు. చివరిగా వాక్యం అంతా కూడా మన జీవితాలు మంచిలో పూర్తిగా కుటుంబం వాక్యం కొరకు ప్రార్థిస్తారు. సమర్పించుకోండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము గల తండ్రి, నీకు ఎన్ని స్తుతులు, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నిన్న నేడు నిరంతరము ప్రభువా. దేవా, నువ్వు ఏకరీతిగా ఉన్న దేవుడు దేవా. మరిదిగో ఈ యొక్క సామాన్యతలో ప్రభువా, ఓ ప్రభువా, నువ్వు మరుగు చేసుకుని ప్రభువా, నువ్వు అందులోనే నువ్వు బయలుపరుచుకున్న దేవుడు. ఈ రాత్రి ప్రభు ఇదిగో దేవా, ఓ తండ్రి, ఇదిగో నిశ్చయంగా ప్రభువా, నువ్వు దిగి వచ్చిన ఆయన మాతో నువ్వు మాట్లాడినందుకు నాయన అయ్యా నీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. ఓ తండ్రి, ఇదిగో నిశ్చయంగా ఈ కాలంలో ప్రభువా నువ్వేం చేసావో ప్రభువా, ఓ మాకు స్పష్టంగా నువ్వు బయలుపరిచిన దేవుడు నిజమే ప్రభువా. మరి నిశ్చయంగా ప్రభువా, ఓ నీకు ఎన్నో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిజంగా ఆ రోజు దావీదుని ప్రభువా మా ఛాయలను పెట్టి ప్రభువా, ఓ తన నిజ స్వరూపంలో ప్రభువా, ఓ తండ్రిదిగో నిశ్చయంగా నువ్వు మాతో మాట్లాడిన దేవుడు నాయన అయ్యా. నీకు ఎన్నో వందనాలు ప్రభువా. నిజంగా ఛాయలు ఏం జరిగిందో ప్రభువా, ఓ ప్రభు అదే రియాలిటీలో కూడా అదే జరిగింది ప్రభువా. అయ్యా నీకు మహిమ చెల్లిస్తున్నా ప్రభువా. నిజంగా ప్రభు ఇదిగో నాయన మరణాన్ని ప్రభువా ఈ రోజు నిశ్చయంగా నువ్వు ఓడించిన దేవుడు అయ్యా. నీకు మహిమ చెల్లిస్తున్నా ప్రభువా. ఆ మరణపు ముళ్ళుని ప్రభువా నువ్వు విరగదీసిన దేవుడు నాయన. నిజంగా సాతానుడి యొక్క తలను ప్రభువా, ఓ తండ్రి శీఘ్రంగా ప్రభువా వాడి తలను చితకొట్టిన దేవుడు అయ్యా. నీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. ఓ తండ్రి ఇదిగో నిశ్చయంగా 4000 సంవత్సరాల కింద నుంచి ప్రభువా, ఓ ప్రభు ఇదిగో నాయన వారు ఎన్నో విజయాలు చూసినప్పటికీ ప్రభువా వాళ్ళు మరణం దగ్గర ఓడిపోతానికి వచ్చారు నాయన. ఓ తండ్రి ఇదిగో ప్రభు మరణం ముందు నాయన, ఓ నిజంగా ప్రభువా, ఓ తండ్రి ఇదిగో ప్రభు నువ్వు హీరోలా నిలబడి ప్రభువా, ఓ మరణానికి సవాల్ చేసిన ఆయన వాడు తల నిజంగా చెత్తకొడిన దేవుడు నాయన అయ్యా. నిజంగా శాశ్వతంగా ప్రభువా, ఓ ప్రభు శాశ్వతంగా ప్రభువా వాడు తల నాయనకి ఎన్నటికి ప్రభువా వాడికి తల లేకుండా చేశావు దేవా. వాడికి మహిమ కలుగును గాక నాయన. నిజంగా రోజు గొలియాతుకి నాయన ఆ దావీదు ఎలాగైతే నాయన వాడికి సాతాను ప్రభుత్వ నాయన గొలియాతుకి నాయన దావీదు ఎలాగైతే శాశ్వతంగా తల లేకుండా చేశాడు ప్రభువా, ఈ రోజు నువ్వు కూడా ప్రభువా ఓ సాతాను తల తీసేసిన నీకు మహిమ కలుగును గాక అయ్యా. సాయం చేయండి ప్రభువా. ఓ నీకు మహిమ కలుగును గాక ప్రభువా. ఎంత గొప్ప ధైర్యం ఈ రోజు మాకు ఇచ్చావు నాయన అయ్యా. నీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. నిజంగా ఆ రోజు అక్కడ దావీదు విజయమే ప్రభువా, అక్కడ ప్రభువా ఇజ్రాయేల్ అందరూ విజయమై ఉన్నది నాయన. నిజంగా కల్వరిలో ప్రభువా నీ విజయమే ప్రభువా, ఈరోజు మా విజయమై ఉంది అయ్యా. నీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. ఓ నీకు వందనాలు అర్పిస్తున్నాం ప్రభువా. ఏ సహాయం చెయ్యండి నాయన. నిజంగా ప్రభు ఇదిగో దేవా ఆ రోజు నాయన దావీదు విజయం పొందుకున్న తర్వాత నాయన ఒక ప్రభు ఇదిగో వివాహానికి తండ్రి ఇదిగో నాయన ఓ వివాహానికి రెడీ అయ్యాడు ప్రభువా. ఈ రోజు నాయన ఇదిగో ప్రభు నువ్వు కూడా నాయన ఆ కల్వరి సిలువలో ప్రభువా ఈ గొప్ప విజయాన్ని పొందుకుని ప్రభువా ఇప్పుడు ఇదిగో వివాహం రెడీ అవుతున్నావు దేవుడు నాయన. ఏ సహాయం చేయండి ప్రభువా. ఏ వాక్యం మా హృదయాల్లో ఫలింప చేయండి. వాక్యం ప్రభు ఇదిగో దేవా మా హృదయాల్లో ప్రభువా అది 30 అంతలు 100 అంతలుగా ప్రభువా 1000 అంతలుగా ప్రభువా మా హృదయాల్లో ఫలించుని గాక సహాయం చేయండి దేవా. ఓ వాక్యం ఇతని సేవకుని అభిషేకించండి, ఓ బలపరచండి ప్రభువా. ఇదిగో నిశ్చయంగా ముద్రలు తెరవబడిన తర్వాత నాయన ఇదిగో మా స్థానం మాకు చూపిస్తున్న దేవుడు నాయన. ఓ ప్రభు ఇదిగో నాయన ఈ రోజు ప్రభువా ఓ తను మాకు భార్య స్థానంగా మమ్మల్ని నిండుకున్నందుకు నాయన నీకు మహిమ కలుగుని గాక ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. నీ కృపతో మమ్మల్ని బలపరచండి. ఇచ్చిన ప్రభు ఇదిగో గ్రంథమని బట్టి నాయన ఓ నీకు మహిమ కలుగుని గాక నాయన. నిజంగా ప్రభు కొత్త పాట మేము పాడుదుము గాక నాయన. ఓ సహాయం చేయండి దేవా. ఓ మమ్మల్ని బలపరచండి ఓ ప్రభు మా విశ్వాసాన్ని ఇంకా పైకి లేపండి ఓ మమ్మల్ని నడిపించండి నాయన. వాక్యం ఇతని సేవకుని అభిషేకించండి, ఇంకా బలపరచు నాయన. మీరు వాడుకోమని అడుగుతున్నారు నాయన. సోదరులందరినీ దీవించండి, వాక్యం అందరిలో ఫలించింది కాక వాక్యముని బట్టి ప్రభువా ఈ రాత్రి నువ్వు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి ప్రభువా అందరూ సంతోషించింది కాక దాని ప్రకారం జీవించడానికి కూడా నాయన ఓ ప్రభా మేము దాన్ని ఇదిగో నాయన సిద్ధపడడానికి సాయం చేయండి, బలపరచండి. ఓ ప్రభు ఏర్పాటు చేసిన కూడికని బట్టి వందనాలు, కుటుంబాన్ని బట్టి నీకు మహిమ ప్రభువా. కుటుంబం అందరిని దీవించండి ప్రభువా. ప్రసాదాన్ని తన భార్య పిల్లలను ప్రభువా, అలాగే వినూషి తన భార్య పిల్లలను ప్రభువా, అలాగే తల్లి గారిని ప్రభువా ఈ కుటుంబం అంతా నీకు అప్పగిస్తున్నాం ప్రభువా. మీరే కాపాడండి నాయన. నిజంగా ప్రత్యక్షతతో నింపండి ప్రభువా. ఆ గొప్ప బయలుపడితో నింపు నాయన.
మన యొక్క పునాది ప్రభా ఆ గొప్ప ప్రత్యక్షతపై నేర్చుకుందరు సాయం చేయమని ప్రభా కోతలు వచ్చి సోదరులందరినీ మమ్మల్ని అందరినీ అప్పగించుకుని ప్రభు యేసుక్రీస్తునామని ప్రార్థన. మన ప్రభు యేసుక్రీస్తు అద్భుతమైన కృప ఈ రాత్రి ఇప్పుడు వచ్చిన వీళ్ళందరికీ, అలాగే సువార్తమైన దేవుని పిల్లలందరికీ కూడా ఆ యోధా గోత్రము సింహం జయించిన గొప్ప విజయం మనందరికీ దేవుడు అనుగ్రహించడం మనం ఇంకా నడిపించబడదు కాక. God bless you all. God bless you.